దిస్ కంప్యూటర్. హరే కృష్ణ, అందరికీ నమస్కారము. మన తెలుగు భక్తి వృక్షకి అందరికీ స్వాగతం. మనము పూర్వపు ఆచార్యుల ప్రార్థనతోటి మన భగవద్గీత మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. సారీ, నేను కొంచెం తప్పు వెళ్ళాను ఈరోజు. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనము భగవద్గీతలో ఎంత బాగుందంటే ఈ లాస్ట్ సెక్షన్ ఆఫ్ భగవద్గీతలో ఉన్నాం. ఇప్పుడు మనము 13వ అధ్యాయంలో ప్రకృతి పురుషుడు చైతన్యం గురించి మనం చక్కగా భగవంతుడు మనకి చెప్పారు. తర్వాత 14వ అధ్యాయంలో 3 గుణాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు భగవంతుడు, 3 ప్రకృతి గుణాల గురించి. 15వ అధ్యాయం అయితే ఇంక చెప్పక్కర్లేదు, పురుషోత్తమ యోగ, చాలా వండర్ఫుల్ చాప్టర్ అనమాట. అది చాలా బాగా ఉంది. అసలు అశ్వత్థ వృక్షంతో పోల్చడము, ఈ భౌతిక ప్రపంచాన్ని తలకిందులుగా ఉన్నటువంటి మర్రి చెట్టుతో పోల్చడము, ఇవన్నీ చాలా చాలా బాగా భగవంతుడు చెప్పారు. ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత అధ్యాయం ఏంటంటే అసుర దైవ స్వభావాలు అనమాట. అంటే దైవ అసుర స్వభావాలు. అసురు అంటే రాక్షసులు, దైవ స్వభావాలు. దీంట్లో ఫస్ట్ నుంచి 3 శ్లోకాల్లో భగవంతుడు చాలా చక్కగా దేవతల యొక్క లక్షణాలు ఏంటి అంటే 26 లక్షణాలని 1 నుంచి 3లోనే ఫస్ట్ నుంచి చెప్పేశారు భగవంతుడు. ఎటువంటి లక్షణాలు ఉంటాయి దేవతలకి అనేది. తర్వాత నుంచి ఇంకా మోస్ట్ ఆఫ్ ది చాప్టర్ ఆయన చాలా మటుకు ఈ అధ్యాయంలో కేవలం రాక్షసులు అసురుల గురించి మాత్రమే చెప్తున్నారు. అసుర స్వభావం గురించి మాత్రమే చెప్తున్నారు అనమాట. అసుర స్వభావం ఎలా ఉంటుంది ఏంటన్న దాని గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. మనము తొందరగా, అంటే ఈరోజు మనం ఫినిష్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఒక్క నిమిషము. ఎవరు రత్నమాల మాతాజీ, మీరు మ్యూట్ చేసుకోవాలండి. సో హరే కృష్ణ మీరు మ్యూట్ చేసుకోండి మాతాజీ, సరేనా? ప్రభావతి మాతకి నెట్ రావట్లేదు అనుకుంటా. అదేంటి మిస్ అయిపోతుంది కదా ఆవిడ. నెట్ మంచిగా చూసుకోవాలి. సరే మాతాజీ, మీరు మ్యూట్ చేసుకోండి, సరేనా? నేను స్టార్ట్ చేశాను ఇంకా. సో మనం 16వ శ్లోకం వరకు మనం చూసాము. ఇప్పుడు 16 నుంచి చదవాలి. మనం 15 వరకు మనం చేసాము లాస్ట్ వీక్. సో మనం టకటక వెళ్దాము, ఎందుకంటే ఇది ఫినిష్ అప్ చేయాలి ఇంక ఈరోజు. అయితే అసురుల గురించి చెప్తున్నారు భగవంతుడు. రాక్షసుల ఒక మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో ఇప్పుడు 16 నుంచి 16లో ఎలా వాళ్ళు ఇంతకుముందు శ్లోకంలో మనకి చెప్పారనమాట. ఇంత ధనం ఉంది, ఇంకా నేను ఇంత ధనం సంపాదిస్తాను, ఇంకా దీంట్లో అధికంగా నేను నా ధనాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తాను. తర్వాత శత్రువులు మిత్రులకి భేదం చూపిస్తారు.
సో శత్రువు ఇతను నా శత్రువు, ఇతన్ని నేను చంపేశాను, ఇప్పుడు ఇంకా వేరే శత్రువులు వస్తే వాళ్ళని కూడా చంపేస్తాను, అందరికి నేనే చాలా గొప్పవాడిని, నేనే అందరికీ ప్రభువుని, ఆ, అన్నిటికీ నేనే భోక్తని కూడా, అంటే అన్నిటి రిజల్ట్ నేనే అనుభవించేది నేనే, నేనే, ఇలాంటి అన్నిటితో ఉంటారు కదా. ఇప్పుడు దీంట్లో దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నారంటే, అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చ. వారు ఈ విధముగా అనేక చిత్త భ్రాంతులచే కలతనుంది, మోహాజాలముచే బద్ధులై ఇంద్రియ భోగముల పట్ల మిగుల ఆసక్తిని పొంది నరకానికి పడతారు. చివరికి వాళ్ళ డెస్టినేషన్ ఏంటి? గమ్యం నరకం. అంటే మాయా అనే వాళ్ళలో చిక్కుకుపోతారు వాళ్ళు. వాళ్ళకి మనసులో ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో భావాలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో ఈర్ష్య, ద్వేషము, పగ, కామం, క్రోధం, మోహం, మదం, మాత్సర్యం, ఇన్నన్నిటితోటి వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం అంతా నిండిపోయి ఉంటుందన్నమాట. మోహం అనే ఒక వలలో బంధింపబడతారు, మోహజాలంలో. ఆ, మాయ మోహజాలం అంటే ఏంటి? మాయ, ఈ ప్రపంచంలో ఉన్న మాయ. సో మాయాజాలంలో ఉంటారనమాట వాళ్ళు. దాంట్లో కంప్లీట్గా నిమగ్నం అయిపోతారు కామ భోగాలతోటి. కామ భోగేషు అన్నారు కదా ఇక్కడ, కామ భోగాలతోటి, కోరికలు 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 కోరికలు. ఆ, అటువంటి వాళ్ళు ఏంటంటే చక్కగా నరకానికి వెళ్తారు అని భగవంతుడు కరెక్ట్గా చెప్తున్నారనమాట. ఒకసారి ఇప్పుడు ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు చేప ఉంటుంది కదా. చేప ఒకసారి వలలో చిక్కుకుంటే చేపకాడి వలలో పాపం గిలగిలగిల కొట్టుకుని దాని నుంచి బయటికి రాగలదా? ఇంకా రాలేదు కదా. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో గనక మనము అజ్ఞానంతో ఇరుక్కుంటే బయటపడడం అనేది చాలా కష్టం. ఇందాక నేను కుమారి మాతాజీతో చెప్తున్నట్టు ఏంటంటే, భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు, ఎన్నోసార్లు ఇస్తాడు. ఇంతకుముందు కూడా ఇచ్చాడేమో మనకు తెలియదు, ఇంతకుముందు జన్మల్లో కూడా. కానీ భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు మనం అది దుర్వినియోగపరుచుకుంటే అన్ని జన్మలు మళ్ళీ ఎత్తుతూ ఉంటాం. కానీ ఎప్పుడు మానవ జన్మ వస్తుందా అనేది మనకి అది కష్టం అది. ఎందుకంటే మానవ జన్మ రావాలంటే మనం ఫస్ట్ సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉంటే ఏమవుతుందంటే మానవ జన్మ కొంచెం లభించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం తమో గుణంలో ఉంటే రావడం మానవ జన్మది చాలా కష్టం అనమాట. సో అందుకని మనం చూసుకుంటూ ఉండాలి. మనం ఫస్ట్ నుంచి మొదలు పెడతాం. లాస్ట్ టైం రత్నమాల మాతాజీ చదివారు లాస్ట్కి. సో ధనలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా? ఆ, చదువుతాను మాతాజీ. మీరు ఫస్ట్ 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి ఇక్కడ వరకు, కొనసాగుతున్న వరకు. ఓకేనా? ఓకే. చదవండి. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కామభోగేషు పత్తంతి నరకే చూషౌ. అనువాదము: వారు ఈ విధముగా అనేక చిత్త విభ్రాంతులచే కలతనొంది మోహజాలంచే బద్ధులై ఇంద్రియ భోగముల పట్ల మిగుల ఆసక్తిని పొంది నరకమున బడుదురు. భాష్యము: అసుర స్వభావము గల మానవుని ధన సంపాదన వాంఛకు పరిమితి ఉండదు, అది అపరిమితము. ఇప్పుడు తన వద్ద ఎంత ధనమున్నది, దానిని వినియోగించి మరింత అధికముగా ధనమును ఎట్లు వృద్ధి చేయగలననేది పథకములను మాత్రమే రచించుచుండును. దాని కొరకు అతడు అధర్మ మార్గమున నడుచుటకైనను వెనుదీగా నల్ల బజారులో వ్యాపారములను కొనసాగించును. అతడు భూమి, కుటుంబమును, గృహము వంటి నిల్వ చేసుకొనిన ధన సంపత్తులచే మోహితుడై దానిని మరింతగా వృద్ధి చేసుకొనుటకు పథకములను రచించుచుండును. అతడు తన స్వశక్తి పైననే విశ్వాసము నుంచి తను పొందుచున్న లాభమంతయు తన గత జన్మ పుణ్యకర్మల ఫలితమని ఎరుగడు. వాస్తవమునకు గృహదుల వంటి వస్తువులను సేకరించుటకు ఈ జన్మమునందు అతనికి అవకాశం ఇవ్వబడినది. కానీ అది ఎంతయు తన పూర్వమల ఫలమని భావింపడు. అతడు తన ధన సంపదలకు తన ప్రయత్నమే కారణమని భావించును. అనగా అసుర స్వభావుడు తన స్వీయ ప్రయత్నమునే విశ్వసించుగాని కర్మ సిద్ధాంతమును కాదు. కానీ కర్మ సిద్ధాంతమును అనుసరించి మానవుడు గత జన్మ సత్కర్మలను ఆచరించి ఉండినచో ఉన్నత కుటుంబము లందు జన్మించును, ధనవంతుడవును, విద్యావంతుడవును, లేక గొప్ప సౌందర్యమును కలిగియుండును. అయినను అసుర స్వభావము గలవారు ఇవి అన్నియును యాదృచ్ఛికములనియు తమ సొంత సామర్థ్యము వలననే లభించినవనియు భావించును. మానవులు ఎందలి
వైవిధ్యము, సౌందర్యము మరియు విద్య వంటివని వెనుక గల ఏర్పాట్లను గూర్చి వారెరుగజాలరు. వారితో పోటీవచ్చు వానిని అట్టి అసుర స్వభావుడు తన శత్రువుగా భావించును. ఇట్టి అసుర స్వభావులు నేటి కాలమున అనేకులు గలరు. వారు ఒకరినొకరు శత్రువులై ఉందురు. ఈ శత్రుత్వం మొదటి వ్యక్తుల నడుమ, కుటుంబముల నడుమ, పిమ్మట సంఘముల నడుమ, చివరికి దేశముల నడుమ క్రమక్రమముగా దృఢతరమగుచున్నది. కనుకనే ప్రపంచమంతటను యుద్ధము, కలహము, శత్రుత్వము యనునవి నిరంతరము కొనసాగుచున్నవి. హరే జై కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ జై. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే ఈ కృష్ణ. అసుర స్వభావం ఇప్పుడు ఈ 99% మంది ఈ భౌతిక ప్రపంచంలో ఇలాగే ఉంటారు కదా. ఎంతసేపటికి పథకాలు వేసుకుంటూ ఉంటారు. ధన సంపాదన కావాలి, వస్తువులన్నీ పేర్చుకోవాలి, కూర్చుకోవాలి, అవసరమైతే నల్లధనాన్ని సంపాదించాలి, దాచుకోవాలి, తన ఫ్యామిలీ మెంబర్స్ని, తన కుటుంబ సభ్యులందరినీ కూడా సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అన్నీ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చేసుకుంటూ ఇవన్నీ తను ఎప్పుడైతే అలా సంపాదించడానికి యాంగ్జైటీతో ఉంటాడో, కోరికతోటి సంపాదిస్తాడో, ఘనతంతా తందే తీసుకుంటాడు. నేను సంపాదిస్తున్నాను అన్న ఒక భావన అతనికి కలుగుతుంది. కానీ ఏంటంటే ఒక విషయం అతనికి అజ్ఞానంలో ఉంటే అర్థం కాదనమాట. ఏంటంటే ఇవన్నీ కూడా ఏదైతే నేను ఈ జన్మలో పొందుతున్నానో అవన్నీ కూడా నా పూర్వజన్మ పుణ్యాల వల్ల నిజంగా నాకు భగవంతుడు ఏర్పాటు చేసింది అని అనుకోకుండా ఘనతంతా కూడా తనే తీసుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట. తన పూర్వకర్మ ఫలమని ఆలోచించాడనమాట. నేను ఏదైతే సంపాదించుకుంటానో అంతా కూడా నేను కష్టపడి సంపాదించుకుంది, నేను కష్టపడి సంపాదించుకుంటే నాకు వచ్చింది అని నేను చేసుకుంటే వచ్చిందన్న విషయంతో అలా ఉంటాడు. కానీ నిజంగా భక్తుడు అన్నవాడు ఏంటంటే తను కష్టపడి సంపాదించుకున్నా కూడా ఘనతంతా కూడా, క్రెడిట్ అంతా కూడా భగవంతుడికి ఇస్తాడు. ఎప్పుడు భగవంతుడి కృప వల్ల నాకు వచ్చింది అని అంటాడు. నిజమే కదా. మనం ఎంత కష్టపడినా మనకి ఏది ఈ ప్రపంచంలో రావాలని ఏమీ లేదు. ఎంతోమంది కష్టపడిన వాళ్ళకి ఎంతో రావట్లేదేవో, చాలా చాలా రావట్లేదు. ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు, ఎంఐటీలకు వెళ్తారు, ఐఐటీలు ఉంటాయి, అవన్నీ కాలేజీలకు వెళ్దాం అనుకుంటారు, చాలా చాలా చదువుతారు, చాలా పెడతారు, కానీ వాళ్ళకి రాదు. కొంతమందికి వస్తుంది. ఎందుకు? అది భగవంతుడు ఇస్తే వస్తుంది, భగవంతుడు ఇవ్వకపోతే రాదు. దానికి మన పూర్వజన్మ సుకృతం కూడా యాడ్ అవుతుంది కదా. మనకు ఆ పుణ్యం ఉంటేనే వస్తుంది అక్కడ ఏదైనా సరే. అందుకనే కర్మ సిద్ధాంతాన్ని నమ్మడనమాట. ఎవడైతే అహంకారి ఉంటాడో, ఎప్పుడు కూడా అసుర స్వభావం ఉంటుందో, వాడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మకుండా తానే సంపాదిస్తున్నాడు, తానే పర్మనెంట్గా ఉంటాడు అనుకుంటాడు ఈ ప్రపంచంలో, తానే అన్ని సంపాదిస్తాడు అని చెప్తున్నారనమాట, అలా అనుకుంటూ ఉంటాడనమాట. కానీ భగవంతుడు వెనకాల ఉన్నాడు. నేను చేసే ప్రతి పనికి కూడా ఆయన ఒక ఆమోదం ఉంటుంది, ఆయన యొక్క కృప వల్ల నేను సంపాదించుకుంటున్నాను అన్న భావన ఎంతటి విద్యావంతులైన శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు పరపట్లో భాష్యంలో, ఎంత ధనవంతుడైనా, విద్యావంతుడైనా కూడా, గొప్ప సౌందర్యవంతుడైనా కూడా, ఎవరికైనా కూడా ఇవన్నీ కూడా భగవంతుడు ఇస్తేనే వస్తాయి. అవన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగా జస్ట్ లైక్ దట్ ఇలా వచ్చేసేవి ఎవరికి. ఎందుకంటే దానికి ఒకటే ఉదాహరణ. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంతోమంది చూస్తున్నాం, చాలా కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు, చాలా సుఖంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా అనాకారిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, గొప్ప ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు. ఎన్ని వ్యత్యాసాలు మనం చూస్తున్నాము. మరి భగవంతుడు, మరి మనమే అయితే అంత, అంటే భగవంతుడి యొక్క వెనకాల మన కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే కనుక అందరూ ఆనందంగానే ఉండేవాళ్ళు కదా. కర్మ సిద్ధాంతం ఉంది కాబట్టి ఇలా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగా వాళ్ళ కర్మలు బట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఈ విషయం అనేది అసురులకి మాత్రము తెలియదు. ఈ ప్రపంచంలో వాళ్ళు ఇలాగ పోటీ పడుతూ, ఇప్పుడు ఏంటంటే ఒక గొప్పవాడు ఉన్నాడంటే ధనం బాగా సంపాదిస్తే ఇంకొకటి వాడికి పోటీగా అవుతాడు. వాళ్ళతో పోటీ, కక్షలు, కార్పణ్యాలు, చంపుకోవడాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది సంఘం, ఒక కుటుంబాల్లో కూడా ఉంది, ఇది అన్నదమ్ముల మధ్యలో కూడా ఉంటుంది. ఇది చాలా ఒక పినతండ్రి బిడ్డలు, వీళ్ళు అయితే వాళ్ళకి అంతా సంపాదించుకున్నారు, మనం కూడా సంపాదించుకున్నాం. ఒక ఫ్యామిలీ నుంచి ఒక సంఘంలో కూడా, మన ఫ్రెండ్స్లో కూడా ఉంటే, అక్కడి నుంచి ఒక దేశంలో ఉంటే, ఎలా ప్రతిదీ ఇంకా చివరికి దేశాల నడుమ కూడా ఇలాగే ఉంటుంది. ఫైట్, యుద్ధము, కలహం ఇవన్నీ నడుస్తున్నాయి కదా అని చెప్తున్నారనమాట. కమలా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. మీరు ఒకసారి శ్లోకము అనువాదం చదివి మిగతా అది చదివేసేయండి. ఓకే మాతాజీ. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనువాదము. వారు ఈ విధముగా అనేక చిత్త విభ్రాంతులచే కలతనుంది, మోహజాలముచే బద్ధులై
ఇంద్రియ భోగముల పట్ల మిగుల ఆసక్తిని పొంది నరకమున పడదురు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదివేసేయండి. అసుర స్వభావం గల మానవుడు ఇతరులను ఇది చదవండి. నష్టపరిచి ఇక్కడ ఇది ఫస్ట్. అదే మాతాజీ. అసుర స్వభావం గల ప్రతి వ్యక్తియు తాను ఇతరులను నష్టపరిచి జీవింపగలని భావించును. అట్టివాడు సాధారణంగా తానే భగవానునని భావించును. అసుర స్వభావం గల ప్రచారకులు తమ శిష్యులకు, మీరు భగవాన్ని కొరకు మరొక చోట ఎందుకు వెతుకుతున్నారు? మీరందరూ భాగవానులే మాతాజీ, భగవానులే. భగవానులే. మీకు ఏది నచ్చితే అది చేయవచ్చును. భగవానుని విశ్వసింపకము, అతడిని త్యజించుము, అతడు మృతుడు అని బోధిస్తుంటారు. వాస్తవమునకు ఇటు ప్రచారములన్నీయును అసుర స్వభావంతో కూడుకున్నట్టుది. అసుర స్వభావం గల మానవుడు ఇతరులు తనతో సమానముగానో అధికముగానో పలుకబడి గలవారైనను ఇతరులెవరునూ తన కంటెను అధిక సంపన్నులు లేక అధిక పలుకుబడి గలవారు కారని భావించును. ఇక ఉన్నత లోక సముద్ధరణములకు సంబంధించినంత వరకు యజ్ఞాచరణములందు అతడు విశ్వాసమును కలిగి ఉండక తనదైన సొంత యజ్ఞ విధానమును సృష్టించుకుని యంత్రములను తయారు చేసుకుని దాని ద్వారా తాను ఉత్తమ లోకములకు చేరగలనని భావించును. అసుర స్వభావం గలట్టి మానవులకు రావణుడు ఉత్తమమైన ఉదాహరణము. వేదములందు తెలిపిన యజ్ఞములను ఆచరింపకొనను జనులు ఊర్ధ్వలోకములకు వెళ్ళగలిగేలా అతడొక సోపాన పరంపరను ఏర్పాటు చేయుటకై ప్రయత్నించను. అట్లే నేటి యుగమున కూడా అట్టి అసుర స్వభావము గల వ్యక్తులు యాంత్రిక సాధనముల ద్వారా ఉన్నత గ్రహమండలములను చేరుటకు తీవ్రంగా యత్నించుచున్నారు. ఇవి అన్యును భ్రాంతికి నిదర్శనములు. దీనికి ఫలితముగా వారు తమకు తెలియకనే నరకమున పడిపోవచ్చున్నారు. కనుకని ఈ శ్లోకమున మోహజాలము అను సంస్కృత పదం మికిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. జాల అనగా వల అని భావము. వలలో చిక్కుకున్న చేప వలె అసుర స్వభావులు మోహజాలమున చిక్కుకుని అందులో నుండి బయటపడు మార్గము లేక బంధితులై ఇందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత బాగా చెప్తున్నారంటే, ఇప్పుడు దీంట్లో మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అసుర స్వభావం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుడి పట్ల కానీ వేదాల పట్ల కానీ నమ్మకం ఉండదు. యాక్చువల్గా వేదాల్లో చెప్తారు, మనం ఏదైనా వేరే ప్లానెట్కి వెళ్ళాలి, లోకానికి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలనేది వేదాల్లో చెప్పబడి ఉంటుంది. చాలా కఠినమైనటువంటి తపస్సులు ఉంటాయి దానికోసం అని చెప్పేసి. అవేమీ తెలుసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళు ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు సోకాల్డ్ ఇప్పుడు సైంటిస్ట్ మామూలుగా ఉంటారు కదా, ఇప్పుడు ఆస్ట్రోనట్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే చేస్తున్నారో దేశాభివృద్ధి కోసము, వాళ్ళు కూడా రకరకాల యంత్రాలను కనిపెట్టి ఇప్పుడు రాకెట్లని అదని మనం చూస్తున్నాం కదా. అక్కడికి వెళ్ళాము, చంద్రుడి మీదకి వెళ్ళాము, సూర్యుడి మీదకి వెళ్ళాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే అలా అవన్నీ కష్టము అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఏదైనా మనం యజ్ఞాచరణ చేయాలి, అది కూడా వేదాల్లో చెప్పిన విధంగా చేయాలన్నమాట. అలా చేయకుండా ప్రతిదీ కూడా ఏంటంటే భ్రాంతిలో ఉంటారనమాట. వాళ్ళే చేస్తున్నాము, వాళ్ళే గొప్పవాళ్ళు, నేనే అందరికంటే గొప్పవాడిని, నేనే అందరికంటే ధనవంతుడిని అన్న ఒక అహంకారంతో ఉంటారు వాళ్ళు అనమాట. సో అలాగా వాళ్ళు అలా ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ కూడా మాయాజాలంలో ఉంటారు, మాయలో అలా బతుకుతూ ఉంటారనమాట. అలా ఎన్నాళ్ళు ఉంటారన్నది తెలియదు అనమాట. సో దాని గురించి చెప్తున్నారు. సో దీనిలో అదే మనం అర్థం చేసుకోవాలి అసలు గురించి. ఆత్మసంభావితః స్తబ్ధా ధనమానా మదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం. స్వయం సంతుష్టులను మరియు ఎల్లప్పుడూ గర్వితులను మరియు ధనము మరియు దురభిమానముల చేతను భ్రాంతి నొందిన వారై వారు కొన్ని మార్లు దంభముతో నియమ నిబంధనలను అనుసరించకుండా నామకార్థము యజ్ఞములను ఆశ్రయిస్తారు. ఒకవేళ వాళ్ళు యజ్ఞములు చేసిన ఇంతకుముందు ఏంటి యజ్ఞాలు కూడా వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళంతటి వాళ్ళు ఏవో చేద్దాం అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే యజ్ఞాలు చేసినా కూడా ఎలా చేస్తారంటే నియమ నిబంధనలు ఏమీ లేకుండా వాళ్ళకి ఇష్టమైన ఇతర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఎప్పుడు గర్వితులుగా ఉంటారు వాళ్ళు. ధనం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు చాలా ఏంటంటే భ్రాంతిలో ఉంటారు, మాయలో ఉంటారు. స్వయం సంతుష్టులంటే తను చేసే పని మీద తనకి నమ్మకం, తనే గొప్పవాడు, తనే చేసుకుంటాడనమాట. ఎప్పుడు వారిని వారు గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. స్వయం సంతుష్టులు అంటే ఎప్పుడు సోమరిపోతనంతో కూడా ఉంటారు. స్తబ్ద అంటే అదనమాట. స్తబ్ద అంటే మొండితనంతో కూడా ఉంటారు వాళ్ళు. స్తబ్ద అని ఉంది కదా, మొండితనంతో కూడా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఉన్న ధనం వల్ల, అందరూ వాళ్ళని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏంటంటే మదం కలిగి ఉంటారు. అంటే అహంకారము, గర్వము, చాలా దంభంతో ఉంటారనమాట. అందరూ గొప్పగా చూస్తున్నారు. సో అందరూ గొప్పగా చూడాలని చెప్పి కూడా వాళ్ళు అప్పుడప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటారనమాట. కేవలం పేరుకు మాత్రమే, కేవలం వాళ్ళ యొక్క డాబు చూపించుకోవడానికి అందరికీ.
ఆ! అంతే తప్పితే నిజం జెప్పిన భక్తితో కాదనమాట. చూసారా నేను యజ్ఞం గూడా చేస్తున్నాను. నేను ఎంత గొప్పవాడినో, నేను ఇంత డబ్బుంది నాకు, ఇన్ని గొప్ప పనులు చేస్తున్నాను. దాంతో పాటు యజ్ఞం గూడా చేస్తున్నాను చూసారా అని గర్వంతో ఉంటారనమాట. మనసులో భక్తి లేకుండా కేవలం పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. ఆ! వాళ్ళు యజ్ఞాలు ఎప్పుడు కూడా దంభంతోటి, అహంకారంతోటి ఉండడమే గాకుండా అవిధిపూర్వకంగా ఉంటాయి. అవిధిపూర్వకంగా అంటే విధిపూర్వకంగా గాదు. అంటే వేద మార్గాన్ని అనుసరించడం ద్వారా వచ్చినటువంటివి కావనమాట. శాస్త్రాల్లో గూడా చెప్పినట్టు కాదు. వాళ్ళ ఇష్టమైనట్టు వాళ్ళు చేస్తారనమాట. సో, వాళ్ళ అయితే వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ వాళ్ళేం చెప్తూ ఉంటారంటే ఎలా అయినా చేయొచ్చు. ఏం పర్వాలేదు. ఇలా గూడా చేయొచ్చు. అలాగే ఏం చేయక్కర్లేదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టానురాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనమాట. సో, అదనమాట. సో, అటువంటి వారి పట్ల కృష్ణుడి యొక్క మన వ్యవహారం ఎలా ఉంటుంది? అంత ఏం చెప్పాలి నాస్తికుల పట్ల అంటే ఒక వేదాల పట్ల ఒక అవగాహన కానీ, ఒక సరైన అండర్‌స్టాండింగ్ గానీ, లేకపోతే నమ్మకం కానీ, దాన్ని చక్కగా ఫాలో చేయడం గానీ లేకుండా, వాళ్ళంతట వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతికే వాళ్ళ జీవితం ఎలా ఉంటున్నదో, దానికి భగవంతుడు చెప్తాడనమాట. 19, 20 శ్లోకాల్లో 18లో కాదు 19, 20 శ్లోకాల్లో భగవంతుడు చక్కగా చెప్తాడు. వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికెళ్తారు ఏంటనే చెప్తారనమాట. హ్మ్. ఏం చదివాం ఇప్పుడు ఇదే గదా! ఇవి చదవాలి గదా! ఇంకా మనం చదవలేదు ఇది. ఓకే. కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు చదవండమ్మా ఇది. ఆత్మసంభావితాః స్తబ్దా ధనమానమతాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకం. అనువాదం. స్వయం సంతుష్టులను మరియు ఎల్లప్పుడూ గర్వితులను ధనము మరియు దురాభిమానముల చేతను భ్రాంతి నొందిన వారై వారు కొన్ని మార్లు దంభముతో నియమ నిబంధనల ననుసరింపకుండా నామకార్థము యజ్ఞములను ఆచరింతురు. భాష్యం. అసుర స్వభావులు తామే సర్వజ్ఞులమనుకుని ఎట్టి ప్రామాణికతను గాని శాస్త్రములను గాని లెక్క చేయక యజ్ఞమతాది కర్మలనబడు వానిని నిర్వహించుచుందురు. వారు ప్రామాణికత్వములపై విశ్వాసము లేని వారొకటిచే మిక్కిలి గర్వితులై ఉందురు. దీనికి కూడబెట్టిన ధనము మరియు దురాభిమానముల చే కలిగిన భ్రాంతియే కారణం. కొన్ని మార్లు అట్టి అసుర స్వభావులు ప్రచారకులై జనులను తప్పుదారి పట్టించుచు ధర్మ సంస్కర్తలుగా లేదా భగవదవతారములుగా ప్రసిద్ధి నొందుతురు. వారు యజ్ఞములను ఆచరించుచున్నట్లుగా ప్రదర్శనలు కావింతురు, లేదా వివిధ దేవతలను పూజింతురు, లేదా స్వయముగా తమకొక సొంత భగవాన్ని కల్పించుకొనుట వంటి కార్యములలో నిమగ్నులగుదురు. సామాన్య జనులు వారిని భగవానునిగా ప్రచారం చేయుచు వారిని పూజింతురు. అజ్ఞానులు వారిని ధర్మ నియమములందు లేదా ఆధ్యాత్మిక జ్ఞానమునందు మిక్కిలి పురోభివృద్ధి చెందినట్టి వారిగా భావించుచుందురు. వారు సన్యాసి దుస్తులను ధరించి ఆ వేషమును ఎన్నో రకములైన హేయ కార్యములను చేయుచుందురు. వాస్తవమునకు ప్రపంచమును త్యజించినట్టి సన్యాసికి అనేక నియమ నిబంధనలున్నను అసురులు వాటిని లెక్క చెయ్యరు. ఎట్టి మార్గమును వారే తయారు చేసుకొనవచ్చుననియు ప్రతి ఒక్కరూ అనుసరింపవలసిన ప్రామాణిక మార్గమనేది లేదనియు వారు భావింతురు. తతో నియమ నిబంధనలను లెక్క చేయకపోవట మను అర్థము గల అవిధి పూర్వకం అను పదము ఇక్కడ ప్రత్యేకముగా నొక్కి చెప్పబడినది. ఈ విషయములకన్నింటినీ సదా అజ్ఞానము మరియు భ్రాంతియే కారణం. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మనం ఆల్రెడీ చర్చించాం కదా. థ్యాంక్ యూ మాతాజీ. సో, ఇప్పుడు ఆల్రెడీ చర్చించాం గదా! వాళ్ళెలా ఉంటారు ఏంటి? కొంతమంది ఇప్పుడు మనం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాం. చాలా మందిని వాళ్ళు భగవద్ అవతారంగా వాళ్ళని చెప్పుకుంటూ చాలామంది ఫాలోవర్స్ వాళ్ళకుండి శిష్యులు కూడా తయారయ్యి వాళ్ళకి రకరకాలుగా వాళ్ళు చెప్పిన సొంత సిద్ధాంతాలన్నీ విని వాళ్ళకి లాభం లేదు, వీళ్ళకి ఎటువంటి లాభం లేదనమాట. ఇదంతా అలా ఉంది. ప్రస్తుతం ప్రపంచం అలా ఉందనమాట. కొంతమంది ఏంటంటే ఆర్టిఫిషియల్ కృత్రిమ సన్యాసత్వం తీసుకొని వాళ్ళకి నిజంగా సన్యాసత్వమే లేదు. అసలు మైండ్‌లో ఏమి డిటాచ్‌మెంటే లేదు.
బట్ కృత్రిమ సన్యాసత్వం తీసుకుని సరిగా నియమ నియమాలు పాటించకుండా వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా అసురులు అని చెప్తున్నారనమాట. గొప్ప ధర్మ సంస్కర్తలుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంత ఫేక్ అనమాట, అంత నమ్మదగింది కాదనమాట. సో ఇవన్నీ తప్పుడుగా పనులుగా చేస్తూ ఉంటారనమాట. ప్రామాణికతని లెక్క చేయరు వాళ్ళు. వాళ్ళు సొంతంగా అన్నీ చేసుకుంటూ ఉంటారు. అభిప్రాయాలు సొంతం ఉంటాయి. వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు సొంతంగా వాళ్ళకి నాలెడ్జ్, ఎటువంటి జ్ఞానం ఉండదు. అంటే మన ఈ భగవద్ గ్రంథాల నుంచి వచ్చినటువంటి నాలెడ్జ్ ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళేమో అవన్నీ నమ్మరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ దేవుడిగా కూడా ప్రకటించుకుంటారు. అంతకంటే గొప్ప మాయ ఇంకొకటి లేదు. అంటే ఎవరు భగవంతుడు అవ్వలేరు కదా. కానీ వాళ్ళు భగవంతుడు అనుకుంటే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నమ్ముతారు. అదేవిధంగా ప్రచారం చేస్తారు. అలాగే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అలాగే ఫాలో అవుతూ ఉంటారు. ఇవన్నీ మన ప్రపంచంలో చూస్తున్నాం. వీధికి ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి. సో మనం చూస్తున్నాం కదా. సో అదే చెప్తున్నారు ఇక్కడ అనమాట. వాళ్ళందరూ కూడా అహంకారంతో ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విష్యంతోభ్యస్యూయకః. అహంకారం చేత, బలం చేత, గర్వం చేత, కామం చేత, క్రోధం చేత భ్రాంతి నొందిన వారే అసుర స్వభావం కలవారు తమ దేహములందును ఇతర దేహములందును నిలిచి ఉన్నటువంటి దేవాది దేవుడైనటువంటి నా ఎడ అసూయ గలవారే నిజమైన ధర్మంని దూషిస్తారు. భగవంతుడు చెప్తున్నాడు ఇది. ఇలా అహంకారం తన గొప్ప బలం ఉందని గర్వంతోనూ కామంతోనూ క్రోధంతోనూ ఉన్నవాళ్ళు చాలా మోహానికి గురయ్యి వాళ్ళు తమ దేహాలందు ప్రతి ఒక్క దేహాలందు భగవంతుని గుర్తించలేరు. వాళ్ళు గుర్తించకుండా భగవంతుడు అంటే అసూయపరంగా ఉంటారు. వాళ్ళు ద్వేషం అనమాట. ఎలా అయితే రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు భగవంతుడి పట్ల కదా, ద్వేషంతో ఉన్నారు కదా. వాళ్ళు విష్ణు అంటే పడదు వాళ్ళకి. సో ఏంటంటే నిజమైన ధర్మాన్ని ఏంటో తెలుసుకోకుండా నిజమైన ధర్మాన్ని వాళ్ళు దూషిస్తూ వాళ్ళు భగవంతుడి పట్ల చాలా అసూయపరంగా ఉంటారు అని చెప్తున్నారు అనమాట. లక్ష్మీ మాతాజీ. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా మమాత్మ దేహేషు ప్రద్విషంతో వ్యసూయక. అనువాదము: అహంకారము చేతను, బలము చేతను, గర్వము చేతను, కామము చేతను, క్రోధము చేతను భ్రాంతి నొందిన వారై అసుర స్వభావము గలవారు తమ దేహములందును ఇతర దేహములందును నిలిచియున్న దేవాది దేవుడనైన నా ఎడ అసూయ గలవారై నిజమైన ధర్మమును దూషింతురు. భాష్యము: అసుర స్వభావము గల మానవుడు భగవానుని దేవాది దేవత్వమును ఎల్లప్పుడూ వ్యతిరేకించుటచే శాస్త్రములను విశ్వసించుట అంగీకరింపబడు. అతడు శాస్త్రముల పట్లను మరియు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అస్తిత్వ పట్లను అసూయను కలిగి ఉండును. అట్టి మానవునకు అతని ధనము, గౌరవము మరియు బలములే కారణములు. అతడు ఈ వర్తమాన జీవితము భవిష్యజ్ఞానముకు కారణమని ఎరుగక పోవటచే అతడు తన పట్లను మరియు ఇతరుల పట్లను అసూయను కలిగి ఉండును. తత్కారణముగా అతడు తన శరీరమునకు మరియు ఇతరుల శరీరమునకును కూడా హింస కలిగించును. హీనుడగుటచే అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పరమ నియామకత్వమును లెక్కజేయుడు. శాస్త్రము మరియు దేవాది దేవుని పట్ల అసూయ గలవాడుగట చేత భగవానుని అస్తిత్వమునకు విరుద్ధముగా అతడు మిథ్యావాదములను చేయుచు శాస్త్ర ప్రమాణములను అధికారమును త్రోసిపుచ్చును. ప్రతి కార్యమునందును తానే సంతృప్తుడను మరియు శక్తిమంతుడనని భావించును. బలమునందు కాని, శక్తినందు కాని లేదా ధనమునందు కాని మరెవ్వరను తనతో మాతాజీ వినిపించట్లే. నెట్ ప్రాబ్లం అనుకుంటా. లక్ష్మీ మాతాజీ వినిపించట్లే. తెలిసినచో అతనిని తన శక్తినంతటిని ఉపయోగించి నశింపచేయుటకు పన్నాగములను పన్నును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మధ్యలో ఒక 2 లైన్లు మిస్ అయింది, మీకు వాయిస్ వినిపించలే. దట్స్ ఓకే. చేస్తాం కాబట్టి ఎలాగో దట్స్ ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు అసుర స్వభావం గల వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రాలను అంగీకరించరు. వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు.
ఆ! ద శాస్త్రాలని అంగీకరించరు. ప్లస్ ఏంటంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవంతుడి పట్ల వాళ్ళకి అసూయ ఒకటి చాలా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడే ఎందుకు గొప్పవాడు, నేనెందుకు కాకూడదు అన్న ఇది ఉంటుందనమాట. అట్టి దురభిమానం ఒకటుంటుంది. దానికి కారణం ఏంటి? అతనికున్నటువంటి ధనము, గౌరవము, బలము ఇవన్నిటి చూసుకొని తానే గొప్ప అనుకుంటాడు. కానీ భగవంతుడిని ద్వేషిస్తూ ఉంటాడు. భగవంతుడు గొప్ప అంటే నమ్మే అంత గొప్ప ఇది లేదనమాట అతనికి. ఆ! త అతనికి ఎంత అజ్ఞానంలో ఉంటాడంటే, ఇప్పుడు తనేం చేస్తున్నాడో అది నెక్స్ట్ జన్మకి అదే విత్తనం అవుతుంది అన్న ఒక జ్ఞానం అనేది అతనికి లేదు. భవిష్యత్తు జన్మలో నేనిలా చేసుకుంటూ ఉంటే కనీసం కొంచెం కూడా దైవచింతన లేకుండా నా జీవితం ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో ఏమవుతుందన్న జ్ఞానం అతనికుండదనమాట. సో, అందుకని అతనేంటంటే, ఇది వేరే వాళ్ళ పట్ల అసూయ కూడా కలిగి ఉంటాడనమాట. హ్మ్. జ్ఞానహీనుడతను. ఎందుకంటే భగవంతుడి యొక్క గొప్ప నియ నియామ అంటే భగవంతుడు కంట్రోలరు, ఆయన నియంత్రకుడు అన్న విషయాన్ని అంగీకరించాడు అనమాట అతను. శాస్త్రాలను లెక్క చేయడు. అందుకే జ్ఞానం లేదు అతనికి. అసూయతో ఉంటాడు. అతను మిథ్యావాదాలు చేస్తూ ఉంటాడు. అంటే మాయావాదాన్ని చెప్తూ ఉంటాడనమాట. అంటే అసలైనది మన తత్వాన్ని పక్కన పెట్టి తనకు తోచింది అని చెప్తూ ఉంటాడనమాట. మాయని ప్రబోధిస్తూ ఉంటాడు అందరికీ కూడా అనమాట. తానే స్వతంత్రుడు అనుకుంటాడు. అంటే మన నిజం చెప్పాలంటే మనందరం కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నవాళ్ళం మనం. మనం స్వతంత్రులము కానే కాదు. మనకేమీ ఇండిపెండెన్స్ ఏమీ లేదు మనకి. అందరం కూడా మనం భగవంతుడు ఇస్తే బతుకుతున్నాం. సో, భగవంతుడి మీద ఆధారపడి బతుకుతున్నాం మనం. కానీ అతనికి అటువంటి భావన లేకుండా తానే గొప్ప శక్తిమంతుడు అనుకుంటాడు. యాక్చువల్‌గా భగవంతుడు గొప్ప శక్తివంతుడు. కానీ తను గొప్పగా శక్తివంతుడు అనుకుంటూ ఉంటాడనమాట. ఆ! ఎవరు కూడా తనతో సమానంగా లేరు బలంలో గాని, అంత మదం ఎక్కి ఉంటాడనమాట. సో, తన ఇష్టం వచ్చినట్టు నా ఇష్టమైనట్టు నేను ప్రవర్తిస్తా అన్న ఒక అహంకారంతో ఉంటాడనమాట. తనెవరు కూడా అడ్డుకోలేరు. నన్ను అడ్డుకునేవాడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అలా అసుర ప్రవృత్తితో ఉంటాడనమాట. సో, అందుకని తనకెవరైనా శత్రువు ఉంటే గనక వాళ్ళు ఎలా అయినా సరే వాళ్ళని చంపేయాలని చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళని అధిగమించాలనుకుంటాడు. తన తన దానికోసం ఎంతకైనా తెగిస్తాడనమాట. సో, ఇటువంటి అసుర స్వభావం గురించి చెప్తున్నారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజ శ్రమసుభానాసురీష్వేవ యోనిషు. ఇప్పుడు భగవంతుడు 19-20 శ్లోకాల్లో అలాంటి వాళ్ళకి ఎటువంటి గతి పడుతుందన్న విషయం చెప్తున్నాడు. అసూయ కలిగినట్టు క్రూరులైనట్టు నరాధములైనటువంటి వారిని వివిధ అసుర జన్మల నుండి సంసార సాగరంలో నేను శాశ్వతంగా పడదోస్తున్నాను. భగవంతుడు వాళ్ళని ఏం చేస్తాడు, నిజంగానే రాక్షసుల కులంలో రాక్షసుల జన్మలలోటి అలా వివిధ రాక్షస జన్మల్లో ఆయన పడేస్తున్నాడు. శాశ్వతంగా చూసుకోండి ఎంత భయంకరం. శాశ్వతంగా ఇంకా వాళ్ళకి ముక్తి అనేది లేదు. అది మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలియదు అనమాట. సో, అలాంటి వాటిలో పడేస్తున్నానని చెప్తున్నారు అనమాట. సో, లక్ష్మీ మాతాజీ అయిపోయిన తర్వాత నర్సే ప్రభు, మాధవి మాతాజీ రాలేదు ఈరోజు. నర్సే ప్రభు హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. తానాహం దిశతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామామ్య జస్ర అశుభాసురేష్వ యోనేషు. అనువాదం: అసూయ కలిగినట్టు క్రూరులైనట్టు నరధామములైనట్టు వారిని వివిధ అసుర జన్మలనేటి సంసార సాగరం అనే నేను శాస్త్రంగా పడద్రోయుచున్నాను. భాష్యము: ఈ శ్లోకమున ఒక జీవిని ప్రత్యేక దేహం నందు ప్రవేశింపజేయుట అనున్నది శ్రీకృష్ణ భగవానుని విశేష అధికారమని అత్యంత స్పష్టంగా చెప్పబడినది. అసుర స్వభావం కలిగిన మానవుడు భగవానుని పరమాధికారంను అంగీకరింపక తన ఇచ్ఛానుసారమే వర్తించినను అతని భవిష్యత్తు జన్మము మాత్రము అతనిపై కాకుండా దేవాదేవుని నిర్ణయం పైననే ఆధారపడి ఉండును. జీవుడు మరణానంతరము దైవశక్తి పర్యవేక్షణమున మాతృగర్భమున ప్రవేశపెట్టబడుననియు అక్కడ అతడు తగిన దేహంను పొందుననియు శ్రీమద్భాగవతపు 3వ స్కందమున తెలుపబడినది. కనుకనే భౌతిక జగత్తున జంతువులు, కీటకములు, మానవులు వంటి పెక్కు జీవజాతులను మనము కాంచుచుందుము. ఇవన్నీయును శ్రీకృష్ణ భగవాని శక్తిచే ఏర్పబడినవే గాని యాదృచ్ఛికములు కావు. అసుర స్వభావము గల మానవులకు సంబంధించినంత వరకు వారు సదా అసుర యోనులందే
ఉంచబడుదురనియు తాత్కారణముగా వారు అసూయ కలిగిన వారుగాను నరదములుగాను కొనసాగు చుందురనియు ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. అట్టి మానవులు ఎల్లప్పుడూ కామపూరితములుగాను హింసా ప్రవృత్తితో నిండి ఉన్నట్టు వారుగాను ద్వేషంతో నిండి అపవిత్రులుగా నుందురు. అరణ్యములందు నివసించు పలు రకములైన వేటగ్రాండ్రు అట్టి అసుర జీవజాతికి చెందిన వారుగా పరిగణింపబడుదురు. జై హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఎంత బాగా చెప్తున్నారంటే ఇక్కడ దీంట్లో ఎంత క్లియర్గా మనకు అర్థమైపోయింది. మన జన్మ అనేది ఏ జన్మ ఇవ్వాలనేది భగవంతుడు డిసైడ్ చేసేది. శాశ్వతంగా నేను దాంట్లో వేసేస్తానంటే ఆయనే కదా చేస్తున్నాడు. అదే శ్రీల ప్రభుపాదులో చెప్తున్నారనమాట. అంటే ఒక జీవుడు ఒక దేహంలో ప్రవేశపెట్టడానికి కారణము భగవంతుడే. ఆయనదే విశేష అధికారం అది. ఇంకెవరికి లేదు అటువంటి అధికారము. ఎవరైతే ఈ అసుర స్వభావం కలిగిన మానవులు ఎవరైతే ఉంటారో ఈ జన్మలో భగవంతుడి యొక్క అధికారాన్ని గుర్తించలేకపోయినా అంగీకరించలేకపోయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికినా కూడా చివరికి ఏంటి వాళ్ళ కర్మ ఏంటంటే భగవంతుడు ఎటువంటి అసుర జాతిలో నిమ్న జాతి లో పుట్టిస్తే దానిలో పుట్టాల్సిందే వాళ్ళు. అది దేవాది దేవుని నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది కానీ అతని మీద లేదు. ఎంతటి అజ్ఞానులు అంటే ఆ విషయం తెలుసుకోకుండా ఉంటారు కదా. భాగవతంలో చెప్పారని చెప్తున్నారు, చదివారు కదా నరసింహ ప్రభు. భాగవతంలో తృతీయ స్కందంలో చెప్పారనమాట. కపిలదేవుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి మనం చెప్తున్నప్పుడు అతను చెప్పారనమాట. అప్పుడు దాంట్లో ఏంటంటే జీవుడు మరణాంతరము దైవశక్తి వల్ల ఒక మాతృగర్భంలో ప్రవేశపెట్టబడతాడనమాట. అక్కడ తగిన దేహాన్ని పొందుతారు. అటువంటి దేహం ఏదైనా కావచ్చు, జంతువులు కావచ్చు, కీటకాలు కావచ్చు, మానవులు కావచ్చు, పెక్కు జీవరాశులు మనం చూస్తూనే ఉన్నాం బయట కదా. ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుడు ఒక శక్తి వల్ల జరుగుతున్నాయి కానీ యాదృచ్ఛికంగా ఇప్పుడు ఏదో నేను జన్మ వదిలేస్తే నెక్స్ట్ నేను ఒక పులి జన్మలో పెట్టేస్తే ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అలా ఏమీ లేవు. భగవంతుడు ఏంటంటే మన పాప పుణ్యాలని బట్టి మన రకరకాల యోనుల్లో మన్ని పుట్టిస్తూ ఉంటాడు అనమాట. మరి అయితే అసుర స్వభావం ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పటికీ కూడా అసుర యోనులందు ఉంచబడతారనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నరాధములు కూడా నరులను కూడా చంపుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళు వేరే జీవులు కూడా వాళ్ళు హాని కలిగిస్తూ ఉంటారు. అసూయ కలిగి ఉంటారు వేరే జీవుల పట్ల. ఈ అసూయ ఇవన్నీ కూడా రాక్షస గుణాలన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా వాళ్ళు కామపూరితులుగా హింసా ప్రవృత్తితో కూడా ఉంటారు కాబట్టి ద్వేషంతో ఉంటారు, అపవిత్రులుగా ఉంటారు. ఇన్ని లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అసుర జాతుల్లోనే భగవంతుడు నేను నరకాల్లో వాళ్ళని తోసేస్తాను, శాశ్వతంగా నరకాల్లో తోస్తాను, అదే అసుర జీవుల్లోకి తోసేస్తానని చెప్తున్నారు భగవంతుడు అనమాట. అలాగే అరణ్యాలందు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. పలు రకాలైన వేటగాండ్రు కూడా అరణ్యంలో ఉండే వేటగాండ్లు కూడా అసుర జీవిత జాతికి చెందిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని ఏంటంటే వేటగాళ్ళు చంపడమే కదా అందరినీ కూడా. అందుకని అలా ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యాధమాం గతిం. ఓ కౌంతేయ, అసుర జీవజాతులు ఎందే మరలా జన్మించి అట్టివారు నన్ను ఎన్నడూనూ పొందజాలగా క్రమముగా అత్యంత హేయమైన జన్మలకు పతనం నందురు. చూడండి ఇది విన్నే ఎలా ఉందో, ఎంత భయంకరంగా ఉందో ఆలోచిస్తేనే నిజంగా. అసలు భగవంతుడు ఏం చెప్తున్నారు స్వయంగా ఆయన, ఇటువంటి అసుర జీవజాతులు ఎందే వాళ్ళు మళ్ళీ పుట్టిస్తారని ఇంతకుముందు చెప్పారు. అలాగే మళ్ళీ పుట్టి నన్ను ఎప్పటికీ వాళ్ళు పొందలేరు. క్రమంగా వాళ్ళు ఏం చేస్తారు, అత్యంత హేయమైన జన్మలకి పతనం పొందుతారు అని చెప్తున్నారు. అత్యంత హేయమైన జన్మలకి పతనం పొందుతారు అనమాట. అత్యంత హేయమైనవి. చూద్దాం ఏంటో అది. నరసింహ ప్రభు. పద్మజ మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ ఎలా ఉన్నారు? బాగున్నాను మాతాజీ. నెల అంతా నేను మిస్ అయిపోయినాను. అవును, మా మనవరాలు మెచ్యూర్ అయింది, మా మరిది పోవడము, ఇవన్నింటితో డిస్టర్బ్ అయిపోయినా నేను. అదే చాంటింగ్ కూడా కొంచెం తగ్గిపోయింది పాపం, పడిపోయింది చాంటింగ్ కూడా. చాటింగ్ కూడా పడిపోయింది. ఇప్పుడే మళ్ళీ చేస్తున్నాను. ఏం పర్లేదు మాతాజీ, ఇవన్నీ చాలా కామన్ మన లైఫ్ లో. మనం ఇలా చేస్తున్నప్పుడు ఏదో ఆటంకాలు రావడం సహజమే, అదంతా కూడాను. సో మీరు మళ్ళీ పుంజుకుంటున్నారు, నాకు దానికి సంతోషంగా ఉంది నాకు చాలా. కాకపోతే మిమ్మల్ని క్లాస్ లో మిస్ అవుతున్నాం చాలా అసలు, అందుకని వాళ్ళ అడిగాను అనమాట ఏంటి అని చెప్పేసి. అదే మాతాజీ జాయిన్ అయినా. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. పద్మజ మాతాజీ చదవండి మీరు. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. అనువాదము. ఓ కౌంతేయ, అసుర జీవ జాతుల ఎందే మరలా జన్మించి
అట్టివారు నన్నెన్నడూ పొందజాలక క్రమముగా అత్యంత హేయమైన జన్మలకు పతనమునందుదురు. భాష్యము. భగవానుడు పరమ దయామయుడనేది విషయము విదితమే. కాని అతడు అసుర స్వభావము గలవారి ఎడ మాత్రము ఎన్నడును దయస్వభావమును కలిగి ఉండడని మనము ఇక్కడ చూస్తున్నాము. అసుర స్వభావము గలవారు ప్రతి జన్మ ఎందును అవే అసురయోనుల ఎందును ఉంచబడుదురనియు పరమ పురుషుని దయను పొందలేక క్రమముగా వారు పతనము చెందుదురనియు కూడా స్పష్టంగా తెలుపబడినది. ఆ విధముగా వారు చివరకు సునక, సూకర, మార్జాలముల వంటి హేయమైన దేహములను పొందుదురనియు స్పష్టముగా చెప్పబడినది. అట్టి దానవ స్వభావులు మరుసటి జన్మలో ఎట్టి స్థితి యందున్నను భగవానుని కృపను పొందు అవకాశమే లేదని కూడా ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. వేదములందు కూడా అట్టి మానవులు క్రమక్రమముగా పతనము చెంది సునక సూకరములుగా జన్మింతురని తెలుపబడినది. భగవానుడు అట్టి అసుర స్వభావము గలవారి పట్ల దయలేని వాడైనచో అతనిని సర్వదయామయుడని ప్రకటింపకూడదని కూడా ఇక్కడ ఎవరైనను వాదింపవచ్చును. అట్టి ప్రశ్నకు సమాధానముగా దేవాది దేవుడు ఎవరి పట్లను ద్వేషమును కలిగి ఉండడని వేదాంత సూత్రము నుండి ఎరుగవచ్చును. అసుర స్వభావులను అధమ జన్మన ఎందును పడద్రోయుట కూడా భగవానుని దయకు మరి ఒక లక్షణము. ఉదాహరణకు భగవానునిచే వధింపబడుట అసురులకు శుభమే కాగలదు. ఎందుకనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే వధింపబడిన వారందరూ ముక్తిని పొంది ఉండిరని వైదిక గ్రంథములందు చెప్పబడినది. పురాణములందు రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు వంటి అనేకమైన అసురుల చరిత్రలే ఇందుకు నిదర్శనములు. వారిని వధించుటచే భగవానుడు వివిధ అవతారములను దాల్చెను. కనుక దేవాది దేవునిచే వధింపబడు అదృష్టము కలిగినచో అసురులకు కూడా భగవానుని దయ చూపబడినట్లే అగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు చాలా నిష్పక్షపాతంగా ఉంటాడు. ఆయనకు పక్షపాతం అనేది లేదు. కానీ ఎందుకంటే మరి ఈ లా ఆఫ్ నేచర్ ఎలా ఉంటుందంటే ఈ భౌతిక ప్రపంచంలో తప్పదు మరి. ఎందుకంటే ఎవరైతే అసుర స్వభావం కలిగి ఉంటారో దాన్ని ఎంకరేజ్ చేయలేడు కదా భగవంతుడు. ఎక్కడికక్కడ దండించాలి కదా, వాళ్ళకి శిక్ష వేయాలి కదా. అందుకనే వాళ్ళకి భగవంతుడు అలాంటి భగవంతుడికి అందరూ బిడ్డలే కదా. అందరూ అసురులైనా లేకపోతే దైత్యుల దేవతలైనా ఎవరైనా కూడా భగవంతుడికి అందరూ సమానమే. కానీ ఏంటంటే వాళ్ళ స్వభావాన్ని భగవంతుడు మరి ఎలా అయినా సరే అణగదొక్కాలి కదా. దానికి తగినటువంటి పరిష్కారం ఇస్తారనమాట. సునకము లేకపోతే మా సునక సూకరములుగా పంది కానీ కుక్క కానీ అలాంటి జన్మలు ఇస్తారనమాట భగవంతుడు. ఎందుకంటే మరి వాళ్ళ తప్పు దిద్దుకోవాలి కదా వాళ్ళు. సో వాళ్ళకి కూడా మళ్ళీ ఎప్పుడో అవకాశం ఇస్తాడు భగవంతుడు. కానీ ఏంటంటే భగవంతుడు మరి తండ్రి కాబట్టి తన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని దండించే అధికారం భగవంతుడికి ఉంటుంది. సో భగవంతుడు దండించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే అసురులను చంపినప్పుడు కూడా భగవంతుడు నిజంగా చాలా దయాపరంగా ఉన్నాడు. ఇప్పుడు పూతన ఉంది, భాగవతంలో చెప్పారు, అహోబకీయం స్తనకాలకోటం అనే ఒక శ్లోకం ఉందన్నమాట, భాగవతంలో ఉంది. అయితే పూతనికి మీకు తెలుసో లేదో, పూతనికి ఆయన పూతన ఎందుకు వచ్చింది? భగవంతుడిని చంపడానికి వచ్చింది. తన 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 స్తన్యాన్ని ఇద్దామని వచ్చింది. తన స్తన్యంలో ఏముంది? పాలు కాదు ఉన్నది, దాంట్లో విషం నింపుకుని వచ్చింది. కానీ భగవంతుడు ఆమెకి ఏం చేశాడు? భగవంతుడు ఆమెను చంపిన తర్వాత ఆమెకి ముక్తి కలిగించి ఆమెని గోలోక బృందావనంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో తన తల్లి స్థానాన్ని కూడా ఇచ్చాడు ఆవిడకి. అంటే ఏంటి? ఆవిడ ఒక గోపి అయింది. అంటే అడల్ట్ గోపి, అంటే పెద్ద గోపి, నా చిన్న పిల్ల గోపి కాదు, పెద్ద గోపి అనమాట. వేరే పిల్లలందరూ తన కవర్డ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, తన గోపబాలికల ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లి తన స్థానాన్ని ఇచ్చారనమాట. వాళ్ళందరికీ కూడా కృష్ణుడు ఒక తల్లిలాగే ఉంటారు వాళ్ళు. యశోదమ్మయ్య మామూలుగా ఆవిడ పొజిషన్ ఏంటంటే ఫిక్స్డ్, ఆవిడది ఎప్పుడు చేంజ్ అవ్వదు. కానీ ఆవిడ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, మనకి ఫ్రెండ్స్ ఉన్నట్టే ఆవిడ ఫ్రెండ్స్ అందరూ కూడా గోపీలు, వాళ్ళు పెద్ద గోపీలు అనమాట. వాళ్ళందరూ కూడా ఏంటంటే కృష్ణుడిని తన కొడుకులుగానే భావిస్తూ ఉంటారు. ఆ విధంగానే సేవ చేస్తూ ఉంటారు కృష్ణుడికి అనమాట. సో ఎవరికైతే కేవలం స్తన్యం ఇచ్చింది కదా అని, ఆవిడ స్తన్యం ఇచ్చింది కదా అని చెప్పేసి ఆవిడకి అటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించాడంటే భగవంతుడు మరి ఎంత దయామయుడు. తర్వాత హిరణ్యకశిపుడు, రావణుడు, కంసుడు అందరూ చనిపోయినప్పుడు భగవంతుడు శరీరం రాక్షసులను ఎప్పుడైతే భగవంతుడు సంహరిస్తాడో ఆ భగవంతుడు టచ్ అనేది చాలు, నిజం చెప్పాలంటే అది కూడా వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి లాభమే చేకూరుస్తుంది అనమాట. సో వాళ్ళందరూ కూడా భగవంతుడి శరీరంలో కలిసిపోయారనమాట. అంటే ఆయనలో ఉన్నారు, అందరూ కూడా వెళ్ళారనమాట. ఆ జ్యోతిలాగా వెళ్ళింది వాళ్ళలోకి. సో భగవంతుడు ఏంటంటే ఈ విధంగా వివిధ అవతారాలను ధరిస్తూ
వధిస్తారు. సో వధించబడే అదృష్టం ఉన్నా కూడా భగవంతుడి చేతిలో చంపబడడం కూడా గొప్ప అదృష్ట భాగ్యమే నిజం చెప్పాలంటే. ఇంకా అసురులకి అటువంటి ఒక ఇది ఇస్తే, భగవంతుడి స్థానాన్ని కల్పిస్తూ ఉంటే, అంత దయాపరంగా ఉంటుంటే ఆయన, ఇంకా నిజంగా భక్తుల పట్ల ఎలా ఉంటాడు ఆయన, భక్తుల పట్ల ఇంకా చాలా కనికరంగా ఉంటాడనమాట. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేనా? సరేనా? నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. త్రివిధం నరకస్యేద్యం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తదా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనేవి 3 నరక ద్వారాలే ఉన్నాయి. నరకానికి 3 కారణాలట. మనకి నరకంకి వెళ్ళాలనుకుంటే మనం ఈ 3 ఉండాలి మనకి: కామము, క్రోధము, లోభము. ఈ 3 ఉండాలి. అవి కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే లోభంగా ఉండడము. అంటే ఏదంటారు, లోభం అంటే తెలుగులో నాకు కరెక్ట్గా కూడా రావట్లేదు. లోభి అంటారు కదా, సరిగ్గా ఖర్చు పెట్టలేనివాడు, అంటే భగవంతుడికి సమంగా సేవ చేయలేనివాడు. అవి ఆత్మ యొక్క పతనానికి కారణమగును. కాబట్టి బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజించవలెను. ఎవరైతే తెలివిగల వాళ్ళో, బుద్ధిమంతులో, ఈ మన కోపం కంప్లీట్గా నశించాలి. మనకి క్రోధం ఉండకూడదు, కామం ఉండకూడదు. కామాలు అంటే భగవంతుడి దగ్గర ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే, ఒక్కటి చాలా చిన్న విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి ఏదైనా కామం అంటే అదొక్కటే కాదు. కామం అంటే ఎనీ డిజైర్, ఏదైనా ఒక కోరిక, మనకి అటాచ్మెంట్ ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం మనం ఇంపాసిబుల్, అసాధ్యం అన్నమాట. ఎందుకంటే మనం ఈ టెంపరరీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో మనకి భౌతిక ప్రపంచంలో, వాటితోటి మనం అనుబంధం పెంచుకుంటే కనుక అవే మన శాశ్వతమైనటువంటి బంధాలు అనుకుని వాటి మీద మోహితులుగా మనం ఉండి, మనం వాడే సబ్బు ముక్క దగ్గర నుంచి, మనం వాడే పౌడర్ దగ్గర నుంచి, మనం వాడే మనం తినే తిండి దగ్గర నుంచి, మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మనం అటాచ్ అయి ఉంటే కనుక డెఫినెట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంపాసిబుల్, అసాధ్యం. ఒక చిన్న సబ్బు ముక్కతో మనకి అటాచ్మెంట్ ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం వెళ్ళలేం. అలాగా నాకు ఇదే సబ్బు వాడతానండి నేను రోజు, నాకు ఈ చీరలు ఇలాంటివే కట్టుకుంటా, నాకు ఇదే ఐటమ్స్ ఇష్టం కాబట్టి నేను ఇవే తింటానండి, నాకు అలా వాటికి అటాచ్మెంట్ అవసరం లేదు. నిర్లిప్తంగా ఉండాలి, ఎప్పుడు చాలా నిర్లిప్తంగా ఉండాలి, యుక్త వైరాగ్యం ఉండాలి. మనకు ఉన్నదన్నింటినీ భగవంతుడి సేవలో వినియోగించాలి, మనకి దేని మీద అటాచ్మెంట్ ఉండకూడదు. అది ఫిలాసఫీ ఇక్కడ. సో అది కామము. క్రోధం ఏంటి, చాలా క్రోధంగా ఉంటుంది మనకు, ఒకప్పుడు చాలా కోపం వస్తూ ఉంటుంది. క్రోధం అంటే బేసికల్గా కోపము, యాంగర్, అది కంట్రోల్లో ఉండదు. ఒక్కొక్కసారి చాలా బర్స్ట్ అయిపోతూ ఉంటాం మనం కదా, అటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు బర్స్ట్ అయిపోతూ ఉంటాము. సో క్రోధాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. క్రోధాన్ని, కామాన్ని అన్నింటినీ కూడా భగవంతుడి సేవలో వినియోగించాలి. అప్పుడు అవి జెన్యున్ కోపం, అవి మంచి కోపం, మంచి క్రోధం అనమాట. మంచి కామం, మంచి క్రోధం. లోభము, లోభి ఉంటాడు కదా, అసలు ప్రతిదీ కూడా స్టింజీగా ఉంటాడు, పిసినారితనంగా ఉంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా నరకానికి ద్వారాలే ఉన్నాయి. అవి ఆత్మ పతనం అయిపోతుంది వాటి వల్ల. బుద్ధిమంతుడైన వాడు వాటిని చదివించాలని చెప్తున్నారు. ప్రభావతి మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. యతైర్విముక్తం కౌంతేయము. మాతాజీ ఇది త్రివిధం. ఒక్క నిమిషం. త్రివిధం అది మాతది. అది త్రివిధం నరకస్యేద్యం ద్వారం నాశనమాత్మనః కామం క్రోధస్తదా లోభం తస్మై దేతత్రయం త్యజేత్. అనువాదము: కామము, క్రోధము, లోభము అన్న 3 నరకద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను అని భాష్యము. అసుర జీవితపు ఆరంభము ఇక్కడ వర్ణింపబడినది. మానవుడు తన కామమును తృప్తి నొందించుటకై యత్నించును. అట్లు చేయలేక విపులుడైనచో లోభము, క్రోధము ఉద్భవించును. అసుర జీవజాతికి పతనము కాకూడదని కోరుకును బుద్ధిమంతుడు తప్పక ఈ 3 శత్రువులను విడుచుటకు యత్నింపవలెను. ఎందుకనగా అవి భౌతిక బంధముల నుండి విముక్తి నందు అవకాశం లేకుండానట్లుగా ఆత్మను నాశనం చేయు సమర్థములై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ.
ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ కోరికతోనే ప్రతిదీ కూడా స్టార్ట్ అవుతుంది. మన పతనం అనేది మన కోరికల వల్లే. కోరికలు పెట్టుకుంటామా, కోరికలు తీరకపోతే ఏమవుతుంది? క్రోధం వస్తుంది, కోపం వస్తుంది కదా. అంటే డిస్సాటిస్ఫై అవుతాము, సంతృప్తి ఉండదు. కోరికలు తీరటం అనేది ఒక బాధ ఉంటుంది, ఆ బాధ నుంచి కోపం వస్తుంది. అందుకని ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కనుక ఏం పతనం అవ్వకూడదు అనుకుంటారో వేరే జాతులు, నిమ్న జాతులలోకి, అంటే లోయర్ స్పీసెస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, జంతు జాతుల్లోకి వాటి అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే బుద్ధిమంతులుగా ఉండి వాటిని చదించాలని చెప్తున్నారు అనమాట. ఎతేర్విముక్త కౌంతేయ తమోద్వారే శ్రీభిర్నరః చరత్యాత్మనః శ్రేయోస్తతో యాతి పరాం గతిం. ఓ కౌంతేయ, ఈ 3 విధాలైనటువంటి నరక ద్వారముల నుండి తప్పించుకున్నవాడు ఆత్మానుభూతికి అనుకూలమైనటువంటి కార్యములను వనరించి క్రమముగా పరమగతిని పొందుతాడు. సో ఇక్కడ పరమగతిని పొందేవాడి గురించి భగవంతుడు చెప్తాడు అనమాట. ఎవరైతే ఈ 3 విధాలైన నరక ద్వారాలను తప్పించుకుంటారో ఆత్మానుభూతికి, ఆత్మ సాక్షాత్కారానికి అనుకూలమైనటువంటి కార్యములు ఏవైతే చేస్తున్నారో, అంటే మనం ఏవైతే ఇప్పుడు చేస్తున్నామో అటువంటి కార్యములను చేస్తూ క్రమముగా పరమగతిని పొందుతాడు అని చెప్తున్నారు అనమాట. రాధిక మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ ప్లీజ్ ఒక నిమిషం ఉండండి, చదివేయండి ఇది. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వార్తైస్తిరభిర్ననః అచరత్యాత్మన శ్రేయస్తతో యాతి పరాంగతిం. అనువాదము: ఓ కౌంతేయ, ఈ 3 విధములైన నరకద్వారముల నుండి తప్పించుకొనినవాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములనొనరించి క్రమముగా పరమగతిని పొందగలడు. భాష్యము: మానవ జీవితమునకు శత్రువులైన కామక్రోధ లోభముల 3 విషయమున మానవుడు మిక్కిలి జాగరూకుడై ఉండవలెను. అతడు ఈ 3 నుండి ఎంతగా బయటపడినచో అంతగా జీవితము పవిత్రమగుచుండును. అప్పుడే అతడు వైదిక గ్రంథములందు చెప్పబడిన నియమ నిబంధనను అనుసరించగలడు. మానవ జన్మకు సంబంధించిన ఆ నియమ నిబంధనలను అనుసరించుటచే అతడు క్రమముగా ఆత్మానుభూతి స్థితి మార్గమునందు తనను ఉద్ధరించుకొనగలుగును. అతడు గొప్ప అదృష్టవంతుడైనచో అట్టి సాధనచే కృష్ణ చైతన్య స్థితికి చేరగలడు. దానితో సంసిద్ధి అతనికి నిశ్చయము కాగలదు. వైదిక గ్రంథములందు మానవుడు పవిత్ర స్థితికి చేరుటకు చేయవలసిన విధి నిషేధముల విశదముగా వివరింపబడినవి. ఈ విధానమంతయు కామ క్రోధ లోభములను త్యజించుట పైననే ఆధారపడి ఉన్నది. కామాది త్రిగుణములను త్యజించుటమనడి ఈ విధానము జ్ఞానమును అలవర్చుకొనుట ద్వారా మానవుడు అత్యున్నత స్థితి అయిన ఆత్మానుభూతి అనడి స్థితికి ఎదగగలడు. ఈ ఆత్మానుభూతి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవతో పరిపూర్ణమగును. ఈ భక్తియుక్త సేవతో బద్ధజీవునికి ముక్తి నిశ్చయమై ఉన్నది. కనుకనే వైదిక విధానమును అనుసరించి జీవితమునకు సంబంధించిన 4 ఆశ్రమములను మరియు 4 వర్ణాశ్రమ పద్ధతి ఏర్పరచబడినది. అట్టి వివిధ వర్ణములకును మరియు ఆశ్రమములకును నియమ నిబంధనలు గలవు. మానవుడు వానిని పాటింపగలిగినచో ఆధ్యాత్మిక అనుభూతి అందలి అత్యుత్తమ స్థితికి సహజముగానే ఎదగగలడు. పిదప అతడు నిస్సందేహముగా ముక్తిని పొందగలుగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎంత చెప్పినారంటే నిజంగా ఏ విధంగా బయటపడతాం మనం వీటి నుంచి? కామము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా మనంతటా మనం వదిలించుకుంటే వదిలిపోయేవి కాదు. ఇవన్నీ కూడా అవి మనకి స్నేహితుల్లాగా మనతో పాటు ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో జన్మల నుంచి ఆ వాసనలు అవన్నీ వస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా. అందుకనే ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే వైదిక ధర్మాన్ని అనుసరించి వేదాల పరంగా మనం కొన్ని నియమాలన్నీ పాటిస్తాం మన జీవితంలో. భక్తియుక్త సేవను కనుక అవలంబించుకుంటే వీటన్నిటి నుంచి బయటికి రావడమే కాకుండా చివరికి ముక్తిని కూడా పొందుతాం, పరమగతిని పొందుతాం. పరమగతి అంటే ఏంటంటే ముక్తి కాదు. ముక్తి అనేది చాలా చిన్న విషయం నిజం చెప్పాలంటే. పరమగతి అంటే సాక్షాత్ భగవంతుడి యొక్క సాంగత్యాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో పొందగలుగుతాం మనం. అందుకనే చెప్తున్నారనమాట, కృష్ణ చైతన్య స్థితికి చేరగలుగుతాడనమాట. సో మనం ఇవన్నిటిని త్యజించాలంటే
కేవలం మనం కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. డెఫినెట్‌గా పాటించాలి. ఎందుకంటే నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి వేదాల్లో చెప్పడం మన ఇష్టమైనట్టు కాదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే నేను గురువారం నేను ఉపవాసం ఉంటానండి. నేను సోమవారం ఉంటాను. నేను మంగళవారం ఉంటా. ఏవో మనకి మనం పెట్టుకుంటే కాదు. ఏకాదశిగా ఉపవాసం ఉండడం ఇంపార్టెంట్. అది విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు. సో, మనం వేరేవన్నీ చేసినా కూడా ఇది చేయకపోతే మనకి ముక్తికి సోపానం అవ్వదు ఏది కూడా. అందుకని మనం ఎప్పుడు కూడా కరెక్ట్‌గా మనం వేదాలను శాస్త్రాలు చదివి తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం చేస్తే సులువుగా మనం భగవంతుడిని ఆకర్షించగలుగుతామో, ఏం చేస్తే సులువుగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. అది మనకి చాలా ఇంపార్టెంట్ కదా! మన ఇష్టమైనట్టు మనకి ఏది అనుకూలంగా ఉందో అది చేసేస్తే ఎళ్ళం గదా! భగవంతుడు ఏది చెప్తే అది మనం ఓర్పుగా పాటిస్తూ ఉంటేనే భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. ఆత్మానుభూతి స్థితికి మనం చేరగలుగుతాం అనమాట. ఎప్పుడూ కూడా మన జీవితము పరిపూర్ణం అవ్వాలంటే మనం భక్తియుక్త సేవ ఆ శ్రీకృష్ణ భగవంతుడికి, ఆ పరంధాముడికి చేసినప్పుడు మాత్రమే మన ఆత్మ అనేది సాటిస్ఫై అవుతుంది. ఆత్మకి తృప్తి అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఆత్మ భగవంతుడి అంశ కాబట్టి, భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే మనకి ఆ ఒక రకమైనటువంటి ఆనందము, ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది. లేదు అంటే ఏది లేదు. సో, మన జీవితం పరిపూర్ణం అవ్వాలంటే మనం భక్తిని యాడ్ చేసుకోవాలి మన జీవితంలో. భక్తి, ప్యూర్ భక్తి. ఇది ఇలా కాదు. అంటే ఈ దేవతకి ఇలా చేస్తాను ఇన్నాళ్ళు 40 రోజులు నాకు ఇది అవ్వాలి. ఇంకో దేవతకి ఇంకోటి చేస్తాను. నాకు ఒక 2 వారాల్లో ఈ రిజల్ట్ రావాలి నాకు. నా కొడుక్కి సీట్ రావాలి, లేకపోతే నాకు కూతురు పెళ్ళవ్వాలి, లేకపోతే ఇంకేందో మా పిల్లలు అమెరికా వెళ్ళాలి. ఇలా ఏమైనా పెట్టుకుంటే అది అసలు భక్తే కాదు. అది కేవలం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. ఒక బిజినెస్ తెలుగులో ఏమంటారు గానీ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ భగవంతుడికి దేవుళ్ళకి మనకి మధ్య అంతే. సో, కాబట్టి భక్తియుక్త సేవ వల్ల మన బద్ధ జీవితానికి మనం స్వస్తి పలకాలింకా. ఇప్పటివరకు ఉన్నటువంటి జీవితం ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా మనం చనిపోతాము. మళ్ళీ మన నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఎత్తేస్తాం జన్మ. అలా కాకుండా చూసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ బద్ధ జీవితాన్ని నుంచి విముక్తి పొందేవాడు తెలివి గలవాడనమాట. ఏంటంటే మళ్ళీ ఇంక ఈ జనన మరణ చక్రాల్లో పడి జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు జరా వ్యాధి. మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి. నో, ఇక దీని నుంచి బయటపడాలి. ఈ సైకిల్ నుంచి బయటపడాలి. అవసరం లేదు మనకి. మనమంటే శరీరం కాదు, మనమంటే ఆత్మ. ఆత్మ స్వస్థలం ఏంటి? స్వస్థలం అంటారు కదా మన నేటివ్. మా అమ్మగారింటికి వెళ్ళానండి అంటారు కదా. స్వస్థలం ఏంటి మంది? ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడ కాదు మంది. భగవంతుడిలో ఉన్నాం. మన రూపాలన్నీ భగవంతుడిలో ఉన్నాయి. మనం వెళ్ళిన తర్వాత మనకి ఆధ్యాత్మిక స్వరూపం ఇవ్వబడుతుంది మనకి. సో, మరి అది యూటిలైజ్ చేసుకోవాలి కదా మనము. అంతేగాని ఇక్కడే ఉండడానికి ప్రయత్నించకూడదు ఇంకెప్పుడు కూడా. ఎందుకంటే అశాశ్వతం కదా, దుఃఖాలేం కదా. ఎక్కడ సంతోషంగా ఉన్నాం ఎవరైనా చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఎవరైనా మీ అందరిలో ఒక్కళ్ళైనా సరే నేను పరిపూర్ణమైన ఆనందంగా ఉన్నాను ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. అంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, అసలు ఫ్యామిలీ ఇష్యూస్ ఏమీ లేకుండా, అసలు ఏ బాధలు ఏ కష్టాలు లేకుండా నేను ఉన్నానండి 100% ఈ మెటీరియల్ వరల్డ్లో నేను భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉన్నానని ఒక్కళ్ళు ఎవరైనా చెప్పగలరు నిజంగా? ఎవరైనా చెప్పినా కూడా నేను ఆనందంగానే ఉన్నాను కానీ అంటారు వెంటనే. కానీ అనే వర్డ్ వస్తుంది. అంటే ఏదో ఒకటి చిన్నదో పెద్దో ఏదో ఉంటుంది మన కర్మల్ని బట్టి అనమాట. సో, ఎవరికి కావాలి ఇటువంటి లైఫ్ కదా! నిత్య కరమైనటువంటి లైఫ్ ఎవరైనా వద్దనుకుంటారా? ఎవరైతే మూర్ఖులో, అజ్ఞానులో వాళ్ళు మాత్రమే దానికోసం ప్రయత్నం చేయరు. దాన్ని వద్దనుకుంటారు వాళ్ళు. కానీ ఎవరైతే తెలివిగల వాళ్ళో ఇటువంటి ఈ అశాశ్వతమైనటువంటి దుఃఖమయమైనటువంటి జీవితానికి స్వస్తి పలికి నిత్య సంతోషమైనటువంటి జీవితానికి వెళ్దామని చూస్తారు. నిత్య సంతోషం, నో మిజరీస్, వైకుంఠ. అంటే వై అంటే లేదు, కుంఠ అంటే కష్టాలు. కష్టాలు లేని ప్రదేశం అంటే వైకుంఠ. దాని పేరే వైకుంఠ. ఆ పేరు అర్థమే అది. సో, తెలివిగా ఉండాలి ఎప్పుడు కూడా మనము. ఓకే. రాజేశ్వరి మాతాజీ చదవాలి. నేను ఒకసారి చదువుతాను ఇది. యః శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం వర్తించేవాడు పరిపూర్ణత్వము కానీ, సుఖమును కానీ, పరమగతిని కానీ పొందజాలడు. భగవంతుడు నేను చెప్పట్లే ఇక్కడ. ఇప్పటివరకు నేను చెప్పిందే మళ్ళీ భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు చూడండి. భగవంతుడు ఒక వాక్కులు అలా వస్తాయి నోట్లోంచి అంతే. ఎందుకంటే చెప్పాను తన ఇష్టానుసారం తను బతికేవాళ్ళు. అది వేదాల్ని విస్మరించేవాడు అని చెప్పొచ్చు మనం. వేదాల్లో చెప్పింది ఫాలో అవ్వకుండా ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక గురు శిష్య పరంపరని ఫాలో అవ్వకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతికితే గనక పరిపూర్ణత్వం లేదు, ఏమి సుఖం ఉండదు, పరమగతిని కూడా పొందజాలడు. రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగున్నారా? ఓకే మాతాజీ, బాగున్నాను. లాస్ట్ వీక్ మీరు రాలేదు కదా? లాస్ట్ వీక్ క్లాస్ లేదు కదా మాతాజీ. సారీ, బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటా. వచ్చారా బిఫోర్ లాస్ట్ వీక్? బిఫోర్ లాస్ట్ వీక్ లేదు మాతాజీ, రాలేదు. నేను ట్రావెల్ చేస్తూ ఉన్నానండి.
మీ అమ్మాయి ఉన్నారా ఇక్కడ లేకపోతే వెళ్ళారా? ఇక్కడే ఉందండి ఇప్పుడే. ఓకే ఓకే మాతాజీ. ఓకే మాత. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః నా సా సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. అనువాదము: శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. భాష్యము: ఇదివరకే వర్ణింపబడినట్లు మానవ సంఘముల యందలి వివిధ వర్ణములకును ఆశ్రమములకును సంబంధించిన అనేక రకముల శాస్త్ర విధులు అనగా శాస్త్ర నిర్దేశములు నిర్ణయింపబడినవి. ప్రతి ఒక్కరూ ఆ నియమ నిబంధనలను తప్పక ఆచరింపవలెను. ఒకవేళ మానవుడు వాటిని అనుసరింపక తన కామలోభ వాంఛలను అనుసరించి ఇచ్ఛానుసారము వర్తించినచో తన జీవితమున ఎన్నడును పరిపూర్ణత్వమును సాధింపజాలడు. మానవుడు ఈ విషయములన్నింటినీ సిద్ధాంతపూర్వకముగా ఎరిగినను తన జీవితమున వాటిని అమలపరచకపోయినచో అతనిని నర అధమునిగా పరిగణింపవలెను. మానవ జన్మయందు జీవుడు బుద్ధి కలిగి అత్యున్నత స్థితికి తన జీవితమును పెంపొందించుకొనుటకై విధింపబడిన నియమములను అనుసరింపవలెను. కాని అతడు వాటిని అనుసరింపనిచో తనకు తానే పతనము కావించుకునినట్టి వాడు అగును. ఒకవేళ అతడు ఈ నియమ నిబంధనలను మరియు ధర్మ నియమములను పాటించినప్పటికీ చివరికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహనము చేసుకున్న స్థితికి రాకున్నచో అతని జ్ఞానమంతయు వ్యర్థమగును. అట్లే అతడు భగవానుని అస్తిత్వమును అంగీకరించినను భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనినచో అతని యత్నములన్నీయు వ్యర్థములగును. కనుకనే మానవుడు కృష్ణ చైతన్య స్థితికిని భక్తియుక్త సేవా స్థితికిని క్రమముగా తనంతట తాను ఉద్ధరించుకొనవలెను. అప్పుడు వెంటనే అతడు అట్టి అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితిని పొందును గాని అన్యదా కాదు. ఇక్కడ కామకారతః అను పదము మిగుల ప్రధానమైనది. తెలిసియే నియమములను ఉల్లంఘించువాడు కామముతో వర్తించిన వాడగును. తాను చేయునది నిషిద్ధమని తెలిసియు అతడు అట్లే వర్తించును. దీనికే యథేష్టాచారణ మనబడును. తప్పక చేయవలసియున్న కార్యములను కూడా చేయకుండుట చేతనే అతడు చంచలుడని చెప్పబడుచున్నాడు. అట్టి మానవులను దేవాది దేవుడు తప్పక శిక్షించును. మానవ జన్మ ప్రయోజనమైన పరిపూర్ణత్వమును వారెన్నడును సాధింపజాలరు. మానవ జీవితము ముఖ్యముగా తన అస్తిత్వమును పవిత్రము చేసుకునుట ఉద్దేశింపబడినది. నియమ నిబంధనలను అనుసరింపని వాడు తనని తాను పవిత్రుని కావించుకొనలేడు. అట్లే యథార్థ సౌఖ్య స్థితిని కూడా పొందజాలడు. హరే కృష్ణ మాతాజీ. ఎన్ని విషయాలు చెప్పారో మనకి బాగా అప్లై అయ్యే విషయాలు, మనకు అన్ని కూడా అప్లై అవుతాయి. అవన్నీ కూడా నియమ నిబంధనల్ని అనుసరించలేనివాడు తనని తన పవిత్రుడు కావించుకోలేడు ఎప్పుడు కూడా. నేను మీకు అదే చెప్తూ వచ్చాను ఫస్ట్ నుంచి కూడా. చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం, చాలా దృఢ నిశ్చయంతో ఉండాలి మన ఈ విషయంలో. అట్లే యథార్థ సౌఖ్య స్థితిని కూడా పొందజాలడు. అంటే ఇప్పుడు మనము చాలా పనులు చేస్తున్నాము, మనం కొన్ని నియమాలు పాటించట్లేదు మన జీవితంలో, మనకి తెలిసి కూడా మనం పాటించట్లేదు. అయితే దాని యథార్థమైనటువంటి సుఖం అనే దానికి మనం ఎలా వెళ్తాము అది ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ భాష్యము, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు భగవంతుడు మానవ సంఘంలో వివిధ వర్ణాశ్రమ ధర్మాన్ని ఒకటి ప్రవేశపెట్టాడు. వర్ణం అంటే ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. తర్వాత ఆశ్రమం అంటే బ్రహ్మచర్యాశ్రమము, తర్వాత గృహస్థాశ్రమము, వానప్రస్థ, సన్యాసం, ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే మానవులు చక్క సంఘంలో చక్కగా ఉంటారో ఈ రెండు వర్ణాశ్రమ ధర్మాన్ని చాలా చక్కగా ఆచరిస్తూ నియమ నిబంధనలు ఆ వర్ణానికి ఆ ఆశ్రమానికి తగినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఆచరిస్తూ తప్పకుండా ఒక జీవితాన్ని మంచిగా సరిదిద్దుకోవాలి. వాటిని అవన్నీ పాటించకుండా తన కామలోభల వాంఛను అనుసరించి ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? పరిపూర్ణత్వాన్ని సాధించలేడు అతను. ఈ విషయాలన్నీ మానవుడు సిద్ధాంతపూర్వకంగా, అంటే ఇప్పుడు పుస్తక రూపంగా ఇప్పుడు మనకు అన్ని తెలుస్తున్నాయి, మనకు కూడా ఏంటంటే అనేది. కానీ ఆచరణ ఎంతవరకు ఉంది మనకి? వాటిని జీవితంలో అదే చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, మన గురించి తెలిసినట్టుగానే చెప్తున్నారు. ఇదంతా కూడా సిద్ధాంతపూర్వకంగా తెలుసుకున్నా కూడా వాటిని జీవితంలో మనం అమలు పరచకపోతే కనుక అతన్ని నర అధములుగా పరిగణించాలి. నర అధమ అంటే ఏంటి? నరులలో అధముల కింద పరిగణించాలని చెప్తున్నారు అనమాట. ఇదంతా మనకి మంచి కోరి చెప్తున్నారు, మనకి ఏదో మనం తిట్టడానికని కాదు. ఇది సర్వజన శ్రేయస్సు కోసం చెప్తున్నారు అనమాట. మనం తెలిసి కూడా మనం పాటించలేము అనుకోండి, అప్పుడు మనం ఉన్న నరులందరికీ కూడా అందరికంటే లో లెవెల్లో ఉన్నామని అర్థం చేసుకోవాలి. మానవ జన్మైందు జీవుడు బుద్ధి కలిగి అత్యున్నత స్థితికి తన జీవితాన్ని పెంపొందించుకున్నట్టుగా విధించబడిన నియమములను అనుసరించాలి. అంటే మనం మానవ జన్మ ఉంటే దానికంటే తక్కువ వెళ్ళిపోతామా? నెక్స్ట్ దానికంటే పైకి వెళ్ళాలా మనం? మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు దానికంటే తక్కువ యోని జాతులు చాలా ఉన్నాయి కదా, మనం చూసిన వేరే రకరకాల జీవరాశులన్నీ ఉన్నాయి కదా. మనకి మానవ జన్మ వచ్చినప్పుడు ఈ మానవ జన్మను ఉపయోగించుకుని మన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి ప్రయత్నించాలా,
లేకపోతే దీన్ని దుర్వినియోగం చేసుకుని ఇంకా మళ్ళీ మనం తక్కువ లెవెల్కి పడిపోవాలా? అది కాదని చెప్తున్నారనమాట. అందుకనే ఎవరైతే నియమ నిబంధనల్ని అనుసరించలేరో తమకు తామే తన పతనాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అని క్లియర్గా చెప్తున్నారు. కాకపోతే ఎవరైతే ఈ నియమ నిబంధనల్ని కూడా పాటించి ధర్మ నియమాల్ని కూడా పాటిస్తారో కానీ ఏంటంటే భగవంతుడిని అర్థం చేసుకునే స్థితికి రారో వాళ్ళ జ్ఞానం కూడా వ్యర్థం అవుతుంది. సో అన్నీ కూడా ఇంపార్టెంట్. మన నియమాలు పాటించడం ఇంపార్టెంట్ భగవంతుడి కృప కోసం. భగవంతుడి గురించి జ్ఞానం, ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. అన్నీ ఇంపార్టెంటే మనకి, లేకపోతే వ్యర్థం అవుతుంది అనమాట. మన తర్వాత ఏంటి, భగవంతుడు అని తెలుసు, భగవంతుడు ఉన్నాడని తెలుసు, భగవంతుడి గొప్పతనం తెలుసు మనకి. అన్నీ తెలిసిన తర్వాత కూడా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో మనం నెలకొనలేదు. ఎన్ని క్లాసెస్ చెప్పారో ఇప్పుడు రాజేశ్వరి మాతాజీ చాలా చక్కగా చదివారు. ఎన్ని క్లాసెస్ ఉన్నాయో దీంట్లో మనకి. ఏంటంటే అన్నీ తెలిసినా కూడా మనం భక్తియుక్త సేవ మాత్రం తీసుకోం మనం. అప్పుడు ఏమవుతుంది, అతని యత్నాలన్నీ కూడా వ్యర్థాలు అవుతాయి అని చెప్తున్నారు అనమాట. అన్ని వేస్ట్ ఇంకా. అందుకే మానవుడు ఎప్పుడు కూడా కృష్ణ చైతన్య స్థితికి, భక్తియుక్త సేవా స్థితికి క్రమంగా తను ఉద్ధరించుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎవరు ఉద్ధరిస్తారు మనకి? భక్తుల ద్వారా భగవంతుడు సహాయం చేయిస్తాడు మనకి. ఆయన కృప వల్ల మనకి చేయిస్తాడు ఆయన. కానీ మనలో కూడా ఉండాలి కదా, మనలో కూడా ఉండాలి. అన్నీ నేను పాటించాలి, ఒక రోజు కన్నా ఒక డిజైర్ పెంపొందించుకోవాలి. ఎందుకు మనకి తాత్కాలికమైనటువంటి జీవితము? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మనకి ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవాలి మనం భగవంతుడి దగ్గరికి, అవకాశం సద్వినియోగం చేసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ అనకూడదు కానీ ఈ భౌతిక ప్రపంచంలో, ఈ దుష్ట ప్రపంచంలో ఉండడం కంటే హీనమైన పని ఇంకొకటి లేదు. నిజం చెప్పాలంటే అశాశ్వతమైనటువంటిది. ఎప్పుడు ఏ డేంజర్, క్షణం క్షణం విపదం, ప్రతి స్టెప్లో ఒక డేంజర్ ఉంది, ప్రమాదం ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ అయింది కదా ఇప్పుడు బైసరన్ మనకి కాశ్మీర్లో. ఏంటంటే ఎంత బాధాకరం నిజంగా. పెళ్లి చేసుకుని కొత్త జంట వెళ్ళారు పాపం, అక్కడికి చంపేశారు అంతే. నిజంగా అసలు ఎవరైనా ఊహిస్తారా అండి? హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతారు. ఒక 6 రోజులు అయింది ఒక జంటకైతే, మరీ పెళ్ళి 6 రోజులకి జస్ట్ పెళ్లి చేసుకుని హనీమూన్కి వచ్చారు వాళ్ళు. అసలు అంతే నిర్దాక్షిణ్యంగా కాల్ చేశారు వాళ్ళని కదా. ఎంత 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 వాళ్ళకి అసలు ఎంత క్రూరులు అంటే వాళ్ళు నిజంగా అసలు. అంతే, వేరే జీవుల్ని ఎవరిని చంపినా కూడా క్రూరత్వం ఉంటేనే చేస్తాం మనం ఆ పని, లేకపోతే మనం చేయలేము. ఎందుకంటే వేరే జీవి శరీరాన్ని మనం తింటున్నాం అంటే కూడా అది కూడా క్రూరత్వమే. ఇప్పుడు ఎంతోమంది చనిపోయారు అక్కడ. ఎవరైనా ఊహించారు అసలు? ఈ ప్రపంచం ఇంతే, ఇది దుఃఖాలయం, ఇది అశాశ్వతం అంతే. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా ఎంత బాధేస్తుందంటే ఆ వీడియోలన్నీ చూస్తుంటే అసలు నిజంగా ఎంత బాధ, ఎంత ఏడుస్తున్నారో. అనవసరంగా ఒక 5 రోజులు, ఒక ఆవిడైతే నేను 5 రోజులు వెళ్ళానండి, నా జీవితాన్ని పోగొట్టేసుకున్నాను నేను. నిజంగా నా పిల్లలిద్దరికీ సెలవులు కదా అని చెప్పి వెళ్ళానండి. 5 రోజులు మా ట్రిప్పు. ఈ 5 రోజుల్లో నేను ఆ భర్తను కోల్పోతానని నేను అనుకోలేదు. నిజంగా నాకు ఎంత బాధాకరంగా ఉందో అసలు. నా జీవితం అయిపోయింది కదండి. నేను వెళ్ళకపోయినా బాగుండేది నిజంగా 5 రోజులు. చూసారా, ఎప్పుడు కూడా సరదాగా వెళ్దాం అనుకుంటాం. ఎప్పుడు ఎవరిని మృత్యువు ఏ విధంగా ఇది చేస్తుందో మనకు తెలియదు. అందుకనే ఎప్పుడు కూడా మనం భగవంతుడి మీద ఆధారపడి బతకాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు మన చాంటింగ్ బ్యాగ్ దగ్గర పెట్టుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వీలైతే చాంటింగ్ చేస్తూనే ఉండాలి. అనవసరమైన మాటలు అవన్నీ కూడా అవసరం లేదు మనకి, మాట్లాడక్కర్లేదు ప్రపంచంలో. మనం ఎప్పుడు టైం ఉంటే ప్రశాంతంగా చాంటింగ్ చేయడమే. అట్లీస్ట్ అలా ఉంటే మనం చనిపోయినా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తాం, అట్లీస్ట్ చాంటింగ్ చేసుకుంటూ చనిపోతే. లేదంటే వేరేవేవో చేస్తూ చనిపోతే మనకి మళ్ళీ ఏ జాతికి వెళ్తామో తెలియదు. అందుకనమాట కామకారతం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. తెలిసే నియమాలను ఉల్లంఘించేవాడు కామంతో వర్తిస్తాడు. తాను చేయించినది నిషిద్ధమని తెలిసి అతడు అట్లే వర్తించను. దీనికి యథేష్టాచరణ అనబడుతుంది దీన్ని. సో మనం తెలుసుకున్నప్పుడు మనం ఇంకా మన జీవితంలో ఇప్పటి నుంచి ఇంకా మనం ఎటువంటి తప్పులు చేయకూడదన్న ఒక భావన మనకి రావాలన్నమాట. సో అలా చేయకపోతే భగవంతుడు ఏంటంటే తప్పక శిక్షిస్తాడు అలాంటి వాళ్ళని అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఈ మానవ జీవితం అనేది కేవలం మన అస్తిత్వాన్ని పవిత్రీకరణ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చారు. అదొక్కటి మనం భగవంతుడి సేవకులము. కానీ మనం భగవంతుడి సేవను వదిలిపెట్టి మిగతా సేవలన్నీ మన జీవితంలో మనం చేసుకుంటున్నాము. సో మనం మళ్ళీ భగవంతుడి సేవకి వెళ్తేనే మన నిజమైనటువంటి మన యాక్చువల్ స్థితికి వెళ్ళినట్టు మనం. సో దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. మన జీవితాన్ని ఈ మానవ జన్మ, ఎస్పెషల్గా మానవ జన్మ ఇవ్వబడింది ఏంటంటే మన అస్తిత్వాన్ని, మన ఉనికిని మనం పవిత్రం చేసుకోవడానికి, ప్యూరిఫై చేసుకోవడానికి. ఒకసారి మన పద్మజ మాతాజీ అన్నారు ప్యూరిఫై అవుతుంది బాడీ అని. ఆ ప్యూరిఫై చేసుకోవడానికి మాత్రమే. బాడీ కాదు అక్కడ ప్యూరిఫై అయ్యేది. బాడీ మనం ప్యూరిఫై చేయలేము బాడీని.
ఎందుకంటే అది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. కానీ ఆత్మకి ఏదైతే మలినం అంటుకుందో కొన్ని 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 కోట్ల జాతుల నుంచి మనకి కొన్ని కోట్ల జన్మల నుంచి ఆత్మకి ఏదైతే అంటుకుందో దాన్ని మాత్రం క్లీన్ చేయాలి కదా. దాన్ని క్లీన్ చేయాలంటే మనం నియమాలు పాటించడము, చాంటింగ్ చేయడం, ఈ 2 కూడా ఇంపార్టెంట్. మనం ఇష్టమైనట్టు మనం చేయకూడదు ఎప్పుడు కూడా. భగవంతుడు ఏం చెప్పాడు వేదాల్లో అన్నది మనం చూసుకోవాలి. అలా పవిత్రం కావించుకోకపోతే గనక మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది లేదు. మళ్ళీ మన మానవ జన్మ కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వేరే జాతుల్లోకి వెళ్ళిపోతాం. వేరే జాతుల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు మనకి మళ్ళీ అవకాశం వస్తుందో తెలియదు ఇంకా. ఓకేనా? లాస్ట్ శ్లోకం ఇది చదివేద్దాము. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అందుచే ఇప్పుడు వేదాలను అనుసరించాలని చెప్తున్నారు భగవంతుడు. అందుకనే భగవంతుడు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎన్ని సూచనలు ఇస్తున్నాడు మనకి. అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా మననేమో అంటే కార్యం ఏంటి అంటే మనం చేయదగినటువంటి కార్యం అంటే పనులేంటో కాదు, మనం ఏది చేయాలి, ఆ కార్యము అంటే మనం ఏది చేయకూడదు అన్నది అవగాహన చేసుకోవాలి. అట్టి నియమ నిబంధనలను ఎరిగి మానవుడు కర్మ చేస్తే కనుక అతను క్రమంగా ఉద్ధరించబడతాడు. వెరీ సింపుల్. భగవంతుడు ఒక సొల్యూషన్ ఇచ్చేసారు చాప్టర్ ఎండింగ్లో. మనకి 16వ ఎండింగ్లో ఏం చెప్తున్నారు ఆయన? మన శాస్త్రాల ద్వారా నియమాలు తెలుసుకుని మనం దాన్ని ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఇంకా అజ్ఞానంలో ఉండకూడదు. మనం ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అంతే. ఎవరికైనా మనం హాని చేస్తున్నామా? ఒక నోటి ద్వారా కానీ, లేకపోతే శరీరం ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, ఏదైనా సరే హాని వేరే వాళ్ళకి. సో అందుకని మనం తెలుసుకుని అవగాహన చేసుకోవాలి. అటువంటి వాటిని తెలుసుకుని ప్రవర్తిస్తే క్రమంగా మనము ఆత్మ సాక్షాత్కారం వరకు మనని ఉద్ధరించుకోగలుగుతాం అనమాట. ఓకే, రాజేశ్వరి మాతాజీ అయిపోయిన తర్వాత రత్నమాల మాతాజీ చదవండి మీరు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. చదవండి మాతాజీ, చదవండి. ఫస్ట్ మీరు ఒక పారాగ్రాఫ్ చదవండి ఇంతవరకు, తర్వాత మళ్ళీ చదువుదురు. కానీ మీరు చాలాసార్లు పాపం చదవడం అనేది మీరు మిస్ అయ్యారు కాబట్టి మీరు చదవదురు. కానీ ఎప్పుడు మీకు నెట్ పని చేయదు. లక్కీగా ఇవాళ పని చేస్తాం, చదవండి. శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితే జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అనువాదము. అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహన చేసుకునవలెను. అట్టి నియమ నిబంధనలు ఎరిగి మానవుడు కర్మను అనుసరించినచో అతడు క్రమంగా ఉద్ధరింపబడును. పంచదశాధ్యాయమున 15వ శ్లోకమునందు తెలుపబడినట్లు వేదమునందలి నియమ నిబంధనలన్నీ శ్రీకృష్ణ భగవాన్ని ఎరుగుట కొరకై ఉద్దేశింపబడినవి. అయితే 15.15 మానవుడు భగవద్గీత నుండి కృష్ణ భగవాన్ని అవగాహన చేసుకుని భక్తియుక్త సేవ ఎందు నిమగ్నుడై కృష్ణ చైతన్యమందు ప్రతిష్ఠితుడైనచో అతడు వైదిక గ్రంథము నందు చెప్పబడిన అత్యున్నత జ్ఞాన పరిపూర్ణత్వమును పొందినవాడగును. శ్రీకృష్ణ భగవాన్ని పొందుటికై ఉద్దేశింపబడిన ఈ మార్గమును శ్రీ చైతన్య మహాప్రభువు ఎంతో సులభము కావించును. అత అనుడు జనులకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రమును కీర్తిస్తూ భక్తియుక్త సేవా కార్యములందు నెలకొని శ్రీకృష్ణునికి అర్పించిన ఆహార పదార్థములనే ప్రసాద రూపమును గ్రహింపవలనని బోధించుడి. ఇట్టి భక్తియుక్త సేవ కార్యకలాపములందు ప్రత్యక్షంగా నెలకొన్న వాడు వైదిక గ్రంథములన్నిటినీ అధ్యయనము చేసిన వానిగానే భావింపబడును. అట్టివాడు పరిపూర్ణమైన అవగాహనకు నిశ్చయముగా వచ్చినట్టు వాడగను. కానీ కృష్ణ చైతన్యం లేని వారికి శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నెలకొన్నట్టి సామాన్య జనులకు సంబంధించిన నియమ నిబంధనలు వేద నిర్దేశముల ద్వారానే నిర్ణయింపబడును. ఎట్టి వాదము లేకుండా మానవుడు ఈ విధముగా వర్తింపబడెను. అట్లు వేద నియమములను అనుసరించుటచే శాస్త్ర సిద్ధాంతానుసరణ మనమను బద్ధజీవులందు కనిపించు 4 ముఖ్య దోషములకు శాస్త్రము అతీతముగా కనిపించును. దోషపూరితమైన ఇంద్రియములు, వంచన చేయడం,
విప్రలిప్ప నిశ్చయముగా దోషాచరణము కలిగి ఉండుట ప్రమాదము. నిశ్చయముగా భ్రాంతికి లోనొకటి అనునవే ఈ ముఖ్యమైన దోషములు. బద్ధ జీవితమునందు కనిపించు ఈ 4 దోషములే మానవుని నియమ నిబంధనలను అనుసరించుట ఎందు అనర్హంగా కావించినవి. కనుకనే ఈ దోషములకు అతీతములైనట్టి శాస్త్రములచే విధింపబడిన నియమ నిబంధనలు ఎట్టి మార్పు లేకుండా మహర్షులు, ఆచార్యులు, మహాత్ములు అంగీకరించింది. సాధారణంగా ఆధ్యాత్మిక అవగాహననందు నిరాకారవాదులు, సాకారవాదులు అని 2 పక్షములు భారతదేశం నుండి కలవు. ఈ 2 పక్షముల వారును తమ జీవితమును వేద నియమములను అనుసరించి కొనసాగించుచుందరు. శాస్త్ర నియమములను అనుసరింపకుండా ఎవరిను పరిపూర్ణ స్థితికి తమను తాము ఉద్ధరించుకొనజాలరు. కనుకనే శాస్త్రముల సారమును పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు భాగ్యవంతుడిగా పరిగణింపబడును. భగవతత్వ జ్ఞానమును అవగాహన చేసుకున్న సిద్ధాంతముల పట్ల విముఖతను వహించుటయే మానవుని సమస్త పతనములకు కారణమగును. అయితే వాస్తవమునకు అట్టి వైఖరి మానవుల కొన్ని గొప్ప తప్పిదము. కనుకనే దేవాదిదేవుని భౌతిక శక్తి అయిన మాయ సదా త్రివిధ క్లేశముల రూపమున మనలను ఎల్లప్పుడూ బాధించుచున్నది. ఆ మాయాశక్తి భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడి ఉన్నట్టుది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్న మార్గమున అతడు అడుగుపెట్టుటకు మునుపు మానవుడు కనీసం సత్వగుణ స్థితికేను ఎదగవలెను. సత్వగుణ ప్రమాణమునకు ఎదగనిచో మానవుడు అసుర జన్మ కారణములైన రజస్తమో గుణములందే నెలకొనవలసి వచ్చును. రజస్తమో గుణ స్వభావాలు శాస్త్రమును, సత్పురుషులను, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిజమైన అవగాహనను ద్వేషింతురు. వారు ఆధ్యాత్మికాచార్యుని ఉపదేశములను తిరస్కరించి శాస్త్ర విధులను లెక్క పెట్టరు. భక్తియుక్త సేవా మహిమను శ్రవణం చేసిన పిమ్మటను వారు దాని యొద్ద ఆకర్షింపబడక సముద్ధారమునకై తమకు తాము కొన్ని పద్ధతులను కల్పించుకుందరు. మానవ సమాజం నందు గల కొన్ని దోషములివి. అవి అసుర జన్మలకు కారణభూతములగుచున్నవి. ఆయనను అత్యున్నత స్థితి అయిన ముక్తి మార్గమున శిష్యుని నడుపగల తగిన ప్రామాణికాచార్యుని నుండి శిక్షణ పొందగలిగినచో మానవుని జీవితము సఫలము కాగలదు. శ్రీమద్ భగవద్గీత అందరి దైవాసుర స్వభావములు అను షోడశోధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు మ్యూట్ చేసుకోండి, ఇంకా ఇక్కడ మర్చిపోతారు మ్యూట్ చేసుకోవడము. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు, వేదాలని బేసికల్గా ఫాలో అవ్వాలి. ఒకసారి చిన్న చర్చ చేసుకుని ముగిద్దాము. పంచదశాధ్యాయంలో అంటే 15వ అధ్యాయంలో మనకి 15.15 ఏం చెప్పారంటే వేదేశ్చ సర్వే రహమేవ వేద్య అంటాడు భగవంతుడు. అంటే ఏంటంటే వేదాల ద్వారా మీరు తెలుసుకోవాల్సింది దాన్నే అని క్లియర్గా చెప్తున్నాడు అనమాట. సో అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ నిమగ్నుడై చైతన్య మహాప్రభు చెప్పినట్టు మనము చక్కగా హరే కృష్ణ మంత్రాన్ని మనం చేస్తూ చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకుని పరిపూర్ణత్వాన్ని ఆపాదించుకోవాలి మన యొక్క జన్మకనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని చక్కగా జపిస్తూ మనము భక్తియుక్త సేవా కార్యక్రమాలను మనం పాల్గొనాలి. తర్వాత చక్కగా భగవంతుడికి కల్పించినటువంటి ఆహారాన్ని తినాలి. ఎందుకంటే భగవంతుడి ధామానికి వెళ్ళామంటే ఏదో మన పక్క ఊరికి ప్రయాణం చేసినట్టు కాదు కదా. భగవంతుడి ధామం అంటే మీకు మొన్న చూపిస్తే నేను ఈ బ్రహ్మాండాలు, విపరీతమైన బ్రహ్మాండాలు ఉంటే ఒక చిన్న బ్రహ్మాండంలో మనం ఎక్కడున్నామో మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఎంత అల్పులమో మనం చెప్పాను. అలాంటిది మనం భగవంతుడు మనలాంటి వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే అది ఎంత గొప్ప విషయం కదా. అటువంటి గొప్ప విషయం చేయడానికి కొన్ని త్యాగాలు చేయలేమో, ఆ మాత్రం సాక్రిఫైసులు చేయాలి కదా. చేస్తేనే కదా భగవంతుడికి అర్థమవుతుంది. మన ఇంట్లో వాళ్ళ కోసం మనం ఎన్నో సాక్రిఫైసులు చేస్తాం కదా, త్యాగాలు చేసేస్తూ ఉంటాం. అంటే మన కుటుంబ సభ్యుల కోసమో మన తల్లిదండ్రుల కోసమో అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి బంధాలైనా కూడా వాళ్ళ గురించి మనం ఎన్నో త్యాగాలు చేసేస్తూ ఉంటాం కదా లైఫ్లో. భగవంతుడి గురించి ఎందుకు చేయము అంటే ఆ ప్రేమ అనేది లేదు మనకి భగవంతుడి పట్ల. ఆ ప్రేమ అనేది రావట్లేదు మనకి. అది ప్రాబ్లం ఏంటంటే
ఈ భౌతిక బంధాల పట్ల ప్రేమలతో ఉంటున్నాం కానీ అశాశ్వతమైన బంధాల పట్ల అది మాయ అన్నమాట. దాంట్లో ఉంటున్నాం కానీ నిజంగా మన నిత్యమైనటువంటి ఫాదర్ ఉన్నాడు అక్కడ, తండ్రి మనకి అందరికీ కూడా. ఆయనతో మన బంధం శాశ్వతమైనది. అటువంటి శాశ్వతమైనటువంటి తండ్రి పట్ల మనకి ఎటువంటి ప్రేమ లేకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం అనమాట. మనకి ఏమి చేయాలంటే కొన్ని సాక్రిఫైసులు చేయలేమా మనము? మనం ఎంతో మంది కోసం మనం ఇక్కడ చేస్తుంది భగవంతుడి కోసం చేయాలి కదా మనం. అది కూడా ఆలోచించుకోవాలి మనం. సో ప్రసాద రూపంలో భగవంతుడి ప్రసాదం మాత్రమే మనం తినాలి యాక్చువల్గా. ప్రతిరోజు కూడా భగవంతుడికి అసలు నిజం చెప్పాలంటే ఆఫర్ చేయకుండా మనం ఏది తినకూడదు. ఎందుకంటే వాటిలో అంత పాపమే ఉంటుంది మొత్తం. ఒక కూరగాయ అయినా ఒక పండైనా మనం తీసుకొచ్చి పెట్టామంటే దాన్ని పండించడంలో ఎన్ని పాపాలు ఉంటాయి. అది ఆ చెట్టు విత్తనం వేయాలి. ఒక మామిడి పండే తీసుకుంటే దానికి విత్తనాలు వేసి దానికి నీళ్లు పోసి దాన్ని పెంచేటప్పుడు దాని ప్రాసెస్లో దానికి ఏ విధమైన మందులు ఉపయోగిస్తారు, ఎటువంటి జీవరాశులు చనిపోతున్నాయి, వాటన్నిటికీ కూడా పాపం మనం తినే దాంట్లో అనుభవించాల్సి వస్తుంది. అందుకనే భగవంతుడు ఉత్తమమైనటువంటి మార్గం చెప్పాడు మనకి. కనీసం ఆయన ముందు పెడితే దాంట్లో ఉన్న కంటామినేషన్ ఏమైనా పోతుంది. అలానే వేరే జీవుల శరీరాలు పెట్టకూడదు తీసుకొచ్చి. కేవలం ప్రకృతి పరంగా వచ్చినటువంటివి న్యాచురల్గా పండేవి, హాని లేకుండా ఉండేవి అలా అన్నమాట. ఇప్పుడు ఒక వంకాయ చెట్టు ఉంది, ఆ వంకాయ కోస్తే దానికి చెట్టు ఏం చనిపోదు వంకాయకి, మళ్ళీ వేరే వంకాయలు వస్తాయి దానికి అన్నమాట. సో అది న్యాచురల్. అది ఏంటంటే ఒక న్యాచురల్, తెలుగులో ఏమంటారు, న్యాచురల్గా పండేవి అవన్నీ కూడా. ఎటువంటి హింసకి తావు లేకుండా వచ్చేది. ఇప్పుడు ఆవు అనేది పాలు ఇస్తుంది. పాలు ఇవ్వడం అనేది ఆవు యొక్క ధర్మం. వాటి ధర్మాలు అవన్నీ, న్యాచురల్ ధర్మాలు అవన్నీ కూడా. సో అటువంటి న్యాచురల్గా వచ్చినటువంటి ఫుడ్ మాత్రమే మనం తినాలి కానీ వేరేవి తినకూడదు. అలాంటి ఫుడ్ని మళ్ళీ అలా తినకూడదు. మళ్ళీ అటువంటి యొక్క ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి భోగా కింద ఆయన తినగా మిగిలినటువంటి రెమిటెన్సెస్, మిగతావి నైవేద్యంగా, మిగతానే ప్రసాదం అంటారు దాన్ని. ఆయన తినగా మిగిలిన ప్రసాదాన్ని మనం తినాలన్నమాట. ఆఫర్ చేసినప్పుడు భోగా అంటారు. అంటే భగవంతుడు మళ్ళీ ఇచ్చేటప్పుడు మనకి ప్రసాదం అవుతుంది. అది మనం భోగా ఆఫర్ చేస్తే మనకి ప్రసాదం రూపంలో వస్తుందన్నమాట. అయితే సో ఇటువంటి భక్తియుక్త సేవలో ఉంటే గనక అటువంటి వాడు ప్రత్యేకంగా వైదిక గ్రంథాలు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా అతను వైదిక గ్రంథాలన్నీ అధ్యయనం చేసినటువంటి ఫలితం వాళ్ళకి వస్తుందన్నమాట. అతను చేసిన వాడి కిందనే మనం భావించవచ్చు. కానీ ఎప్పుడైతే కృష్ణ చైతన్యం లేదో, శ్రీకృష్ణుడి భక్తి అనేది లేదో, నియమాల నిబంధనలు పాటించలేరో, అవన్నీ అలాంటి లేకుండా మాధవుడు జీవితం వేస్ట్ అయిపోతుందన్నమాట. సో బద్ధ జీవితంలో మనం ఉన్నప్పుడు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, 4 దోషాలు ఉంటాయి మనకి అనమాట. ఆ 4 దోషాలు ఇక్కడ చెప్పారు మనకి. దోషపూరితమైన మన ఇంద్రియాలన్నీ కూడా దోషపూరితమైనవి. ఎందుకంటే భౌతిక ఇంద్రియాలు అయిపోయాయి కదా. వంచన ప్రవృత్తి, ఒకళ్ళని చీట్ చేసే మనస్తత్వం ఉంటుంది మానవులకి. దోషాలు, మిస్టేక్స్, మన తప్పులు చేస్తాం, మన జీవితంలో చాలా తప్పులు చేస్తాము. తర్వాత భ్రాంతికి గురవుతాము. ఈ 4 కూడా మానవులకు ఉండే సహజమైనటువంటి లోపాలు. అది ఎవడు కూడా నాకు లేవి లోపాలని చెప్పలేము మనం. ఎందుకంటే ఇది భగవంతుడు చెప్పాడు, ఈ 4 లోపాలు ఉంటాయి ఖచ్చితంగా, ఎవరికైనా మనం మానవులకు ఉంటాయన్నమాట. సో బద్ధ జీవితంలో ఏవైతే 4 లోపాలు మానవునికి ఉంటాయో ఇవే మానవుని యాక్చువల్గా నియమ నిబంధనల్ని పాటించకుండా చేస్తున్నాయన్నమాట. సో దీని నుంచి బయటపడాలి. కనుకనే నియమ నిబంధనల్ని ఎటువంటి మార్పు లేకుండా ఇంతకుముందు ఆచార్యులు మహాత్ములు ఎవరైతే ఎలా అయితే పాటించారో అలా మనం కూడా పాటించాలని చెప్తున్నారనమాట. అయితే మన భారతదేశంలో నిరాకారవాదులు సాకారవాదులు రెండు ఉన్నారు. నిరాకారం అంటే ఏంటంటే భగవంతుడికి రూపం లేదని నమ్మేవాళ్ళు ఒక జాతి అయితే, భగవంతుడికి రూపం ఉంది ఖచ్చితంగా నమ్మేవాళ్ళు ఇంకొక జాతి ఉన్నారనమాట. సో ఈ 2 పక్షాల వారు కూడా వేద నియమాలను అనుసరించి చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. సో కాబట్టి శాస్త్ర నియమాల ప్రకారం వెళ్లకుండా ఎవరు కూడా జీవితంలో పరిపూర్ణత్వాన్ని పొందలేరు అని క్లియర్గా చెప్తున్నారనమాట. కనుకనే దీంట్లో భగవంతుడు బాగా నొక్కి వక్కాణించినట్టు ఎప్పుడు కూడా మన శాస్త్రాన్ని తీసుకుని శాస్త్రాల పరంగానే వెళ్ళాలి ప్రతిసారి. తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్లో ఇంకేం చెప్తున్నారు, భగవతత్వ విజ్ఞానం అవగాహన చేసుకునే సిద్ధాంతాల పట్ల విముఖత. అంటే ఇప్పుడు చాలామందికి ఏవైతే ఇప్పుడు భగవంతుడి గురించి జ్ఞానం మనకిస్తాయో, భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలు చదవకపోవడం అనే వాటి పట్ల ఉన్న విముఖతే వాళ్ళ పతనానికి కారణమవుతోంది అని చెప్తున్నారనమాట. అది అలా వైఖరి ఉంటే అది గొప్ప తప్పు చేస్తున్నారని అర్థం మనం అందరం కూడా. సో అందుకని అప్పుడు ఏమవుతుంది, మనం అటువంటి తప్పులు చేస్తే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న త్రివిధ క్లేశములు, 3 రకాల కేశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఇది ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పుకుంటున్నాం మనం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక కదా. ఇటువంటి భౌతిక ఇటువంటి త్రివిధ క్లేశములు ఏవైతే ఉంటాయో అవి వాటి ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నంత కాలము ఇది ఆధ్యాత్మిక అంటే మన మనసు, మన శరీరం ద్వారా వచ్చే కష్టాలు మనకి. మన శరీరం మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఇస్తుంది. సర్మంగా కూర్చోలేదు, ఇంత నుంచి కూర్చుని నడులు లాగుతుంది ఇలా అనుకుంటున్నాను నడుల్ని. అంటే కాసేపు కూడా కూర్చోలేకపోతున్నాను, ఒక 2 గంటలు కూడా.
నడుము అంత లాగుతోందనమాట. కుర్చీ సమంగా లేదో ఏంటో తెలీదు. సో, నా శరీరం నాకు ఇబ్బంది కలిగిస్తోంది. అలాగే ఒక్కోసారి నా మనసు కూడా రకరకాలుగా పరి విధాలు ఆలోచిస్తుంటుంది. మనసుకు అసలు కంట్రోల్ అనేది లేదు గదా! ఉన్నవి, లేనివి, అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ ఆలోచిస్తూనే ఉంటుంది మనసుని. దానివల్ల మనకి బాధ కలుగుతూ ఉంటుంది గదా! సో, అదొకటి. హ్మ్. తర్వాత ఆధ్యాత్మిక ఇది. ఆది భౌతిక అంటే వేరే జీవుల ద్వారా మనకొచ్చేటువంటి సమస్యలనమాట. వేరే జీవులంటే మనుషులవ్వచ్చు, లేదా వేరే జీవరాశులై ఉండొచ్చు. వాళ్ళ ద్వారా మనకొచ్చే క్లేశాలు. తర్వాత ఆది దైవిక అంటే భగవంతుడు ఇచ్చేదనమాట. అంటే భూకంపాలు, మన భూకంపం వచ్చింది. ఎక్కడ బ్యాంకాక్‌లో వచ్చింది. ఇంకెక్కడ కూడా వచ్చింది. చాలామంది పాపం చనిపోయారు భూకంపంలో. ఆ తర్వాత ట్రైన్ యాక్సిడెంట్లు అవ్వడము, ఫైర్ యాక్సిడెంట్లు అవ్వడము ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చేవన్నమాట. సో, ఈ భౌతిక ప్రపంచంలో చక్కగా మనం డిసైడ్ అయిపోయి కూర్చుని, మనం ఇంతవరకే మనం భగవంతుడికి చేయగలము. ఇంక చేయలేం కాబట్టి ఇంతే అనుకుంటే గనక మళ్ళీ జన్మలెత్తడి మళ్ళీ ఈ 3 క్లేశాలు అనుభవించడం తప్పితే ఏమీ లేదు ఇంక మన జీవితంలో. సో, అందుకని ఈ మాయాశక్తి ఏదైతే ఉంటుందో 3 గుణాలతోటి ఎప్పుడు ఉంటుంది. మనకది ఆల్రెడీ తెలుసు. సత్వ, రజ, తమో గుణాలు ఉన్నాయని చెప్పావు గదా! సో, అవన్నీ తెలుసు మనకి. సో, దేవాది దేవుడిని మనం అవగాహన చేసుకోవాలంటే ఆ! ఈ కనీసము సత్వగుణ స్థితికైనా రావాలి మనం. సత్వగుణం అంటే ఏంటి? సాత్విక ఆహారం తినాలి. మంచి పనులు చేయాలి. అది మినిమమ్‌లో మినిమమ్ అనమాట. ఫస్ట్ మినిమమ్ ఏంటంటే మనం భక్తియుక్త జీవితంలో చాంటింగ్ చేస్తే సరిపోదు. మనం ఏంటంటే సత్వగుణానికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్వమైనటువంటి సత్వపూరితమైన సాత్విక ఆహారం అంటారు. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎటువంటి పాపము లేని, కంటామినేషన్ లేని, మలినము లేని, ఎవరిని బాధ పెట్టని ఆహారం అంటూ మనం తీసుకోవాలి ఫస్టు. సత్వగుణ స్థితికి మనం ఎదగాలి ఫస్టు. ఎదిగితేనే భక్తి. లేకపోతే భక్తి అనేది లేదు. సో, సత్వగుణ ప్రమాణానికి ఎదగనిచ్చో ఇలా శ్రీల ప్రభుపాదులు చెప్పి చదువుతున్నాను. మానవుడు అసురు జన్మకు కారణమైన రజస్తమ గుణం అనేది నెలకొంటుంటారు. అంతే కదా మరి. సత్వగుణంలో మనం కూర్చోబెట్టుకోలేకపోతే, ఆ స్థితిని మనం పొందకపోతే, మన రజోగుణంలోనూ తమ గుణంలో ఉన్నట్టే కదా! సో, అది రజోగుణం, తమో గుణంలో ఉంటే మనకేమవుతుంది? అసురు జన్మలకి కారణం అవుతుంది నెక్స్ట్ జన్మలో అనమాట. సో, అందుకని రజస్తమో గుణ స్వభావాలు శాస్త్రములు సత్పురుషులను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి నిజమైన అవగాహన ద్వేషిస్తారు వాళ్ళు. వాళ్ళు రజస్తమో గుణాలు. రజోగుణం అంటే ప్యాషనేట్. ఎప్పుడు డబ్బు సంపాదించాలి. ఇందాక మనం చెప్పుకున్న అసుర స్వభావాలు కదా! ఆ డబ్బు సంపాదించాలి, ఇంత సంపాదించాలి, ఇంకొంచెం సంపాదించాలి, ఇంకొక 2 ఇళ్ళు కొనుక్కోవాలి, ఇంకొక 2 కార్లు కొనుక్కోవాలి. ఎంతసేపు ఇదే తాపత్రయం. వాడినెలా ఓడించాలి బిజినెస్‌లో, వీడినెలా ఓడించాలి ఇవే ఉంటాయన్నమాట. తర్వాత ఇంకా తెలుసు కదా మనకి తమో గుణం అంటే ఇంక అసలు చెప్పక్కర్లే ఇంకా. మరీ దారుణమైన గుణం అనమాట ఇంకా. సో, వీళ్ళకి ఏంటంటే భగవంతుడిని ద్వేషిస్తూ ఉంటారు ఎప్పుడు. కాబట్టి వాళ్ళేంటంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు లేరు వాళ్ళకి ఉండరు. వాళ్ళ ఉపదేశాలను వాళ్ళు తిరస్కరిస్తారు. శాస్త్రాలను లెక్కబెట్టరు. భక్తియుక్త భక్తియుక్త సేవ మహిమని శ్రవణం చేసిన తర్వాత విన్న తర్వాత కూడా వాళ్ళేంటి దాని పట్ల ఆకర్షితులెవరు వాళ్ళు? సముద్ధరణంకి తమకు తాము కొన్ని పద్ధతులు అంటే ఇవన్నీ వద్దు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేయలేరు. అందుకని వాళ్ళు కొంచెం సొంతంగా పద్ధతులు ఏవో ఏర్పాటు చేసుకుంటారు. దాంట్లో ఫాలో అయిపోవడం ద్వారా వాళ్ళు తృప్తి పొందిస్తారనమాట. కానీ దానివల్ల వాళ్ళు అచీవ్ చేసేదేమీ లేదు. సాధించేదేమీ లేదన్న విషయం తెలీదు. అంటే భగవంతుడు చెప్పినట్టు మనం పాటించాలి గానీ, మనంతట మనం పాటిస్తే మనకేం దొరుకుతుంది? ఏమీ లేదు. ఇవే అసుర జన్మలకి కారణమవుతున్నాయి. ఇలా ఉండడం వల్ల ఎవరిష్టమైనట్టు వాళ్ళు బతకడం వల్ల అవన్నీ కూడా అసుర జన్మలకి మనం తీసుకెళ్తున్నాయి. సో, కాబట్టి అయినను అత్యున్నత స్థితి అయిన ముక్తి మార్గమున శిష్యుని నడపగల తగిన ప్రామాణిక ఆచారం నుండి శిక్షను పొందించే మానవ జీవితం సఫలం కాదు. సో, లాస్ట్ ఇన్‌స్ట్రక్షన్ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? ఒక మంచి ఆధ్యాత్మిక ఆచారాన్ని, ఒక శరణు తీసుకున్నప్పుడు మనకి ఇంకా చాలా భక్తిపరంగా మనకి చాలా బలమే ఆధ్యాత్మిక శక్తి అనేది ఇవ్వబడుతుందనమాట. దాని ద్వారా మనం చక్కగా భగవంతుడిని భక్తియుక్త సేవలో నిమగ్నమయ్యి ఆయన చేరుకోవడానికి ప్రయత్నించొచ్చనమాట. సో, ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది చాప్టర్. ఈ లాస్ట్ వర్స్ ఇంకా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. రత్నమాల మాతాజీ చాలా చక్కగా చదివారు. సో, మనము ఇక్కడితో ఈ 16వ అధ్యాయం ఈరోజు మనం ఫినిష్ అప్ చేసాము. సో, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి చాప్టర్స్ చదువుతున్నాం. లాస్ట్ టైం ఇదంతా కూడా జ్ఞానయోగానికి సంబంధించి చాలా జ్ఞానం ఇస్తున్నాడు భగవంతుడు. చక్కగా మనకి 13వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటే చాలా చక్కగా అసలు 15వ అధ్యాయం అయితే పురుషోత్తమ యోగం చాలా బాగుంది. దీంట్లో కూడా భగవంతుడు దైవ అసుర స్వభావాల గురించి చెప్పాడు. సో, మనకి ప్రతిదీ మనకి ఓపెన్ బుక్ ఇక్కడ. ఓపెన్ బుక్ అంటే ఓపెన్‌గా ఉంది మీ అందరి ముందు. చాలా జ్ఞానం ఇవ్వబడుతోంది మీకు. సో, ఇంకా ఆ ఓపెన్ బుక్ నుంచి మరి మీరు ఎంత తీసుకుంటారో అన్నది నిజంగా మీ నిశ్చలమైనటువంటి, దృఢమైనటువంటి స్ట్రాంగ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మన ఎండీవర్ ఎంత ఉంటే మనం అంత విజయం సాధిస్తాం. మనం ఈ జన్మలోనే విజయం సాధిద్దామా? లేకపోతే ఇంకా పర్వాలేదు మళ్ళీ ఇంకా వెళ్ళిపోదామా హీన జన్మలకి అన్నది మనమే ఆలోచించుకోవాలి ఇంకా.
అందుకని నేను నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, చాలా స్థిర నిశ్చయంతోటి మనకున్న వీక్‌నెస్‌లన్నిటిని మనం జయించి, భగవంతుడి కోసం చాలా చక్కటి సాక్రిఫైస్‌లు చేసి, ఇప్పుడు సాక్రిఫైస్ చేయడం ఇవన్నీ మన ఇంట్లో కూర్చొని సాక్రిఫైస్ చేయడం అనేది పెద్ద గొప్ప సాక్రిఫైస్ ఏమీ కాదు. మనమేమో యజ్ఞకుండం పెట్టి ప్రతిరోజు మీరు యజ్ఞం చేయండయ్యా, దాంట్లో ఇంత ఇంత నెయ్యేయండి, దాంట్లో ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకోండి, వేద మంత్రాలు పఠించండి, వేదాలన్నీ బై హార్ట్ చేయండి, మెమరైజ్ చేయండి, అది నిష్టగా పలకండి. ఆ పలకడంలో కూడా చాలా పిచ్చి పిచ్చిగా పలకడానికి లేదు వేద మంత్రాలనేవి. వేద మంత్రాలు అందరికీ అర్హత లేదది. అవి అవి పలకండి, ప్రతిరోజు ఆ యజ్ఞం చేయండి. సాక్రిఫైస్ అంటే ఇంగ్లీష్‌లో యజ్ఞం అనమాట యాక్చువల్‌గా. అంటే సాక్రిఫైస్ ఇంగ్లీష్‌లో అంటారు. మామూలుగా యజ్ఞం అంటారు. సో, అటువంటి యజ్ఞాలు చేయమని మనకి హరినామ సంకీర్తన యజ్ఞం, సంకీర్తన యజ్ఞం చేయమని అడుగుతున్నారు ఇప్పుడు కలియుగంలో. ఎందుకంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి. యజ్ఞం ముందు కూర్చొని మనం బట్టర్లేసుకుంటూ, ఆ నెయ్యిలేసుకుంటూ, దాంట్లో పోసుకుంటూ యజ్ఞ మంత్రాలు పఠించి, సరైన ఉచ్చారణ చేసి, ఒకటి ఉచ్చారణ సమంగా చేయకపోతే దాని ప్రతికూలం మనకి అంటే రకరకాల కర్మలొచ్చి మళ్ళీ దాని ద్వారా అవన్నీ లేకుండా చక్కగా సింపుల్‌గా మన ఇంట్లో మనం కూర్చొని కొన్ని త్యాగాలు చేయమని అడుగుతున్నారయ్యా భగవంతుడు. అది కూడా చేయలేమా మనము? మనం అంత గొప్ప భగవంతుడిని పొందడానికి చిన్న చిన్న సాక్రిఫైస్‌లు మనం చేయలేమా మన జీవితంలో? నామం తీసుకుంటున్నాము, కానీ నియమాలు పాటించాలి. వేరే వాళ్ళకి హాని చేయకూడదు కదా! జీవితంలో మనం ఎప్పుడు వేరే వాళ్ళకి హాని చేస్తే భగవంతుడికి ఏం ఆనందం ఉంటుంది కదా! సత్వగుణంలో ఉండాలంటే సాత్విక ఆహారం తినడం చాలా ఇంపార్టెంట్. వేరేవన్నీ ఇప్పుడు మనం మొన్న ఇక్కడ డిస్కషన్ ఇక్కడ కూడా జరిగింది. ఎందుకు ఆనియన్ గార్లిక్ తినకూడదు అవన్నీ అంటే, ఇప్పుడు గుళ్ళోకెళ్తాం మనం. భగవంతుడికి ఇష్టమైతే గుడిలో కూడా ఆనియన్ గార్లిక్ పెట్టొచ్చు కదా మరి. భగవంతుడికి ఇష్టం లేకనే కదా అవన్నీ పవిత్రమైనవి కాదు కాబట్టే కదా! మనం ఏ గుడి చూసుకున్నా గుడిలో ప్రసాదం అంటే మనకి ఏం చేస్తారు, మనకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయతో చేస్తారా? చేయరు కదా! చక్కగా మనకి పవిత్రంగా అవేమీ లేకుండా మనకి పెడతారు మంచిగా ప్రసాదం అనేది. సో, భగవంతుడికి ఏది ఇష్టమో అది చేస్తారు. మన ఇల్లుని కూడా మనము దేవాలయంలాగా చేసుకోవాలి మన ఇల్లుని మనం. చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. మనం ఇంటర్నల్‌గా లోపల పవిత్రంగా ఉండాలి. నామం తీసుకోవడం ద్వారా బయట ఎక్స్‌టర్నల్‌గా మనం పవిత్రంగా ఉండాలి. లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. అవసరమైతే స్నానం చేయాలంటే స్నానం చేసేసేయాలి. అలా ఇప్పుడు మన హృదయంలోకి భగవంతుడిని ఆహ్వానించాలండి. ఆహ్వానించాలంటే ఎంత క్లీన్‌గా ఉంటే మన హృదయం ఎక్కడుంది? మన శరీరంలో ఉంది కదా ప్రస్తుతానికి. శరీరం లేకుండా లేదు. శరీరంలో ఉంది కదా! సో, శరీరము మనం నీట్‌గా ఉంచాలి. మన హృదయాన్ని కూడా నీట్‌గా ఉంచాలి. అప్పుడే కదా మనం భగవంతుడిని ఆహ్వానిస్తాం. భగవంతుడు మన హృదయంలో ఎంటర్ అవ్వాలి అంటే ఆల్రెడీ పరమాత్మ రూపంలో ఉన్నాడు. కానీ మనకు కావాల్సిన కృష్ణ భగవానుడి రూపంలో మనం చూడగలగాలంటే ఆయన్ని మన హృదయంలో చూడాలంటే అంతర్దర్శనం గావించుకోవాలంటే, ఆత్మ సాక్షాత్కారం గావించుకోవాలంటే మన హృదయాన్ని క్లీన్‌గా పెట్టాలి. మన హృదయాన్ని క్లీన్‌గా పెట్టాలి. మన నోటిని క్లీన్‌గా పెట్టాలి. మనము ఎప్పుడు కూడా నామం చేసిన అన్నిటిని క్లీన్‌గా పవిత్రత అనేది ఒకటి ఆపాదించుకోవాలి. మన ఇంటినే మనం శుభ్రంగా పెట్టుకోవాలి. క్లీన్‌గా పెట్టుకోవాలి. కలుషితం అయ్యేవేవి కూడా మన ఇంట్లోకి తీసుకురాకూడదు. మనం అంత నీట్‌గా ఉంచుకుంటే భగవంతుడు మనకి చక్కగా ఆహ్వానిస్తాడు ఆయన దగ్గరికి నిజంగా. అది ఎంత ఆనందకరమైన విషయం అంటే భగవంతుడితో ఉండడం ఆత్మకొచ్చే ఆనందాన్ని అసలు మనం ఈ శరీరంతోటి వచ్చే ఆనందంతో కంపేర్ చేయడానికే లేదు. ఇప్పటివరకు మన దురదృష్టం ఏంటంటే మనం ఇంకా శరీర లెవెల్‌లోనే ఉన్నాం ఇంకా. అంటే మన జిహ్వకి, మన శరీరానికి మనకి ఏదైతే ఆనందం ఇస్తుందో ఇంకా ఆ లెవెల్‌లోనే ఉన్నాం. దాన్ని మించి వెళ్ళలేకపోతున్నాం అనమాట. దాన్ని మించి వెళ్ళినప్పుడు యాక్చువల్‌గా నిజమైనటువంటి ఆనందం ఏంటన్నది మనకు తెలుస్తుంది. ఆ భగవంతుడి యొక్క గొప్ప పాదాలు, ఆయన అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి చరణాలు మనం ఆశ్రయం పొందినప్పుడు, ఎంత అందంగా ఉండే ఆయన పాదాలు నిజంగా ఆశ్రయించినప్పుడు, ఆయన అనుగ్రహం మనం పొందినప్పుడు, ఆయన మనని అంగీకరించినప్పుడు ఉండే ఆనందం నిజంగా అది అనుభవిస్తే గాని తెలీదనమాట. సో, అందుకని మనందరం కూడా మన జీవితంలో మనం ప్రయత్నం చేద్దాం. ఏ మాత్రం టైం ఉన్నా భగవంతుడి గురించి ఆలోచించాలి, చాంటింగ్ చేసుకోవాలి. నియమాలు పాటించడం ఒకటి మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో మనం ఆహ్వానించుకోవాలి. మనం బలహీనలు అవ్వకూడదనమాట. సో, ఇక్కడితో నేను ఆపుతున్నాను. రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం అయింది కాబట్టి రికార్డింగ్ మరి టూ మచ్‌గా అవుతే కష్టం అందుకని. తర్వాత మనం మాట్లాడదాం. హరే కృష్ణ.